మనం ఎవరమైనా సరే ఆయనకు చంటి పిల్లలమే ఇంకా. కాబట్టి మన కుడి చేతిని పైకెత్తి స్తుతించడం అలవాటు చేసుకుందాం. మీకు తెలుసా, మనం స్తుతించినప్పుడు బిగ్గరగా స్తుతిస్తే దాంట్లో 2 లాభాలు. ఒకటి, మీ పక్కనే ఉండి దేవుణ్ణి స్తుతించడానికి కూడా సిగ్గుపడేవారు ఉంటారు చూశారు. మీరు చెయ్యెత్తి స్తుతిస్తుంటే వారు కూడా మీతో కలిసి స్తుతించడం నేర్చుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. అందుకు చెయ్యెత్తి స్తుతించాలి, బిగ్గరగా స్తుతించాలి. రెండవది, మీకు వాక్యం అర్థమైనప్పుడు ఎవరు చెప్పకుండానే మీకు మీరుగానే స్తుతించాలి. ఏదైనా కొత్త విషయం అర్థమైంది, గొప్ప మాట అర్థమైంది, వెంటనే మనసారా దేవునికి స్తోత్రం చేయాలి. దానివల్ల ఒక అద్భుతం జరుగుతుంది. ఏమిటంటే, సాతానుకు ఒకటి అర్థమవుతుంది, నీకు దేవుడు అర్థమయ్యాడనే విషయం అర్థమవుతుంది. ఎప్పుడైతే నీకు దేవుడు అర్థమయ్యాడని సాతానుకు అర్థమైపోతుందో అప్పుడు వాడు నీ మీద అధికారం చేయడానికి భయపడిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. నీ తల మీద అభిషేకం ఉన్నా, నీలో కృపావరములున్నా సాతాను నీకు భయపడడు. వాడికి కూడా చాలా శక్తులు ఉన్నాయి. కాబట్టి కేవలం మనుషుల్ని పట్టి పీడించే దురాత్మలే మనకు భయపడతాయి. 3 రకాల దురాత్మలు ఉన్నాయి. మనుషుల్ని పట్టి పీడించే దురాత్మ, సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ, సంఘ బోధలను ఐక్యతను పట్టి పీడిస్తున్న దురాత్మ. మనుషుల్ని పట్టి పీడించే దురాత్మని క్రీస్తునందున్న చిన్న పిల్లోడు గద్దించినా ఆయన నామములో ఉన్న శక్తి చేత అవి పారిపోతాయి. కానీ సమాజాన్ని అలాగే సంఘాన్ని పాడు చేయాలని ప్రయత్నిస్తున్న దురాత్మని నువ్వు బంధించలేవు, నువ్వు గద్దించలేవు. అవి మనం ఎంత గద్దించినా పారిపోవు. నీకెంత అభిషేకం ఉన్నా, ఎన్ని వరములున్నా నువ్వు వాటిని ఏం చేయలేవు. కానీ దేవుని వాక్య సత్యము, దేవుని ఆలోచన జ్ఞానం నీలో ఉంటే వాటి పప్పులేవి నీ ముందు ఉడకవు. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అని రాయబడింది. కానీ ఈరోజు మనకు సాతాను తంత్రాలు అంటే ఏంటో తెలియదు. ఎందుకో తెలుసా? అసలు దేవుని జ్ఞానం అంటే ఏంటో తెలియదు కాబట్టి. నిజం, మనకు దేవుని గురించి చాలా విషయాలు తెలియలేదు కాబట్టి సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. అందుకే ఇర్మియా గ్రంథం 9:24లో అంటారు ఆయన. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి, నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలెను. చూసారా, ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలంట. విన్నారా? దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి అని రాయబడింది. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు మనం దేవుణ్ణి తెలుసుకోవాలనే తపనతో మందిరానికి రావట్లా. నేను ప్రతి సభలో చెప్తుంటాను ఇలాగా, దేవుణ్ణి తెలుసుకుందాం, దేవుణ్ణి నేర్చుకుందామని మనం మందిరానికి సభలకు రాము. ఆశీర్వాదాల కొరకు, దీవెనల కొరకు, మొక్కులు తీర్చుకోవడం కొరకు వస్తుంటాం. నేనంటాను, మీరు ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి సభలకు రాకండి. మరి దేనికి రావాలి? ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి సభలకు రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రావాలి. మనమే దీవెనగా మారిపోవాలని సభకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరే చెప్పండి, ఆశీర్వాదములు దీవెనల వెంట మనం వెళ్దామా? మన వెంటే అవి రావాలా? బైబిల్లో ఏముందో తెలుసా? కృపాక్షేమములు నా వెంట వచ్చును అని ఉంది. మనం వాటి వెంట పోతాం. రివర్స్ అన్నమాట. మన పరిచర్య, మన భక్తి ఎంత రోషం కలిగినదో నడిచే మార్గంలో అంత గుడ్డితనం కూడా ఉంది. మనం వాటి వెంట వెళ్ళకూడదు, అవే మన వెంట వచ్చును కాక. ప్రాస్పరిటీ వెంట మనం కాదు, ప్రాసెస్ వెంట మనం వెళ్దాం. ప్రాస్పరిటీ మన వెంట వచ్చేస్తుంది. మొదట నా నీతిని వెతకండి, అటు తర్వాత అన్ని ఇస్తానన్నాడు. మనం అన్నింటిని వెతికి నీతి రాజ్యం వెతికేలోపు చచ్చిపోతున్నాం. మన గోతిని మనమే తవ్వుకుంటున్నాం. నిజానికి మన బలహీనత అలాంటిది, మన పరిస్థితులు అలాంటివి, మన కుటుంబం అలాంటిది, మన బంధుమిత్రులు స్నేహితులు వెనక్కి లాగుతుంటే నీలో కలుగుతున్న అవిశ్వాసం అలాంటిది. ఈ కారణం చేత నువ్వు నీతిని రాజ్యాన్ని వెతకలేకపోతున్నావు.
మనకు తెలియకుండా మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. చూడండి, మందిరాలకు సభలకు వచ్చేటప్పుడు సహజంగా మీరు ప్రభువా నా గురించి మాట్లాడవా, నా కుటుంబం గురించి మాట్లాడవా అని అడిగి వస్తుంటారు. చాలా తప్పు ప్రార్థన అది. మీరు మీ ప్రార్థన గదిలో మీరు పర్సనల్గా ప్రార్థన చేసేటప్పుడు అడగాలి నా గురించి మాట్లాడు అని. కానీ అందరూ కలిసి వచ్చేటప్పుడు నీ గురించి మాట్లాడు ప్రభువా అని అడగాలి. ఆయన మనసు విప్పి మాట్లాడతాడు. అప్పుడు ప్రతి సేవకుడు మండుతున్న బూరలాగా మోగుతాడు. ఆమేన్. నా గురించి మాట్లాడు, నా అప్పులు, నా బాధలు, నా కష్టాలు, నా ఏడుపులను వస్తావు మందిరానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత సేవకుడు ఏదైనా దేవుని జ్ఞానం బోధించాలంటే నీకు అర్థం కాదు. ఎందుకంటే నీకు నచ్చింది విందామని వస్తావు కదా. ఇంకప్పుడు మేమేం చేస్తాం, నిన్ను ఓదార్చి ధైర్యపరిచే పని చేస్తాం. నిన్ను ఓదార్చి ధైర్యపరచాలి. అమ్మ, నీ బాధలు, నీ కష్టాలు, నీ ఇబ్బందుల్లోంచి దేవుడు విడిపిస్తాడని ఊరికే చెబుతూ ఉండాలి. అలా చెబితేనే నువ్వు సంతోషపడిపోతావు. ఎందుకంటే నీకు గాలి కొట్టడం అంటే ఇష్టం. బెలూన్లా గుబ్బాలుగా నువ్వు ఎందుకంటే ఎంతకాలం ఈ చప్పిడి బ్రతుకులు వద్దు. ఆశీర్వాదాలు దీవెనలు అంటూ పరిగెత్తకండి. మనమే ఆశీర్వాదంగా మారుదాం, మనమే దీవెనగా మారుదాం, మనమే వెలుగుగా మారుదాం. ఆయనకు తెలుసు మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మీ మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు ఆయన. మనం దేవునికి భయపడతాం, కానీ వాక్యానికి భయపడ్డాం. ఇదే వచ్చిన సమస్య అంతా. మీకు తెలుసా, మనం దేవునికి భయపడితే ఈ లోకంలో దీవించబడతాం, కానీ వాక్యానికి భయపడితే పరలోకంలో స్థిరపరచబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి భయపడి అన్ని రకాల దీవెనలు పొందుతున్నాం. ఎందుకంటే బైబిల్ చెప్పింది, ఆయనకు భయపడితే ఆయన దీవిస్తాడు. ఆయనకు భయపడి నమ్మకంగా ఉంటే దీవిస్తాడు. ఆయనకు భయపడి యథార్థంగా ఉంటే దీవిస్తాడు. ఆయనకు భయపడితే ఈ లోకంలో దీవెన ఉంది, కానీ వాక్యానికి భయపడ్డావంటే పరలోకంలో స్థిరత్వం ఉంటుంది. ఇక్కడ ఉంటావు, అక్కడ కూడా ఉంటావు. ఇక్కడే బతకాలనుకున్నాడు అక్కడ బతకడు, కానీ అక్కడే బ్రతకాలనుకోండి ఇక్కడ కూడా బ్రతికి సాధిస్తారు మీరు. అలా చేస్తాడు ఆయన. ఆమేన్. మన భక్తి జీవితం దేవుణ్ణి తెలుసుకోవడంతోనే స్థిరమవుతుంది, బలమవుతుంది. మనం అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డామని ఉంది బైబిల్ గ్రంథంలో. ఎఫెసీ 2:20లో ఉంటుంది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా మనము అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డాము. మరి అదే నిజమైతే ఆ పునాదిలో దేవుని జ్ఞానం ఉంది, దేవుని మర్మం ఉంది, దేవుని వ్యూహం ఉంది, దేవుని చట్టం ఉంది, దేవుని ఆలోచన విధానం ఉంది, దేవుని న్యాయం ఉంది, దేవుని ఆజ్ఞ ఉంది, దేవుని సూత్రం ఉంది. అవేవి తెలుసుకోకుండానే నేను భక్తురాలను అనుకుంటే అంత ఉత్తదే. ఒకరోజు ఆయన అంటాడు, అసలు నువ్వెవరో నాకు తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను, భక్తి అంటే అభిషేకం పొందడం, కృపావరం పొందడంతో అయిపోదు. అది ప్రారంభం మాత్రమే. దేవుని శక్తిని పొందడం అనేది ప్రారంభం. కానీ దేవుని సర్వసత్యాన్ని నువ్వు అర్థం చేసుకొని పొందుకోగలిగిన రోజున నీ భక్తి స్థిరమైపోతుంది. సాతాను కూడా కదల్చలేని బలమైన ఆయుధంగా మారుతావు నువ్వు. మీరు చెప్పండి, పరిశుద్ధాత్ముడు వరములిచ్చి అభిషేకం ఇవ్వడానికి మాత్రమే వచ్చారా? ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి రావడానికి? పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డానికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి? సత్యము నుండి అది వదిలేసాంగా మనం. ఆయన పనిలో భాగమైన వరములను పంచి ఇచ్చే పని ఒకటి పెట్టుకున్నాం మనం. ప్రభువా మాకు వరములు ఇవ్వు అడుక్కుంటున్నాం, అభిషేకం ఇవ్వు, నీ శక్తినివ్వు. మొదటి పని, అసలు ప్రధానమైన పని వదిలేశాం. సత్యము నీలో లేకుండా నీకు ఎన్ని వరములు, ఎంత అభిషేకం అంటే ఏంటి లాభం? తిరిగి సాతానిష్టమే నెరవేరుస్తావు తెలుసా? నీకు దేవుని జ్ఞానం అర్థం కానంత వరకు దేవుని అభిషేకం, దేవుని వరాలతోనే సాతానికి నచ్చింది చేస్తావు నువ్వు. నా సేవా జీవిత ప్రారంభంలో మొత్తం నా పరిచర్యలన్నీ అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలే. పేరు పెట్టి పిలిచేస్తుండేవాడిని. వాడు ఆ పేరు పెట్టి పిలిస్తే రాకపోతే వాడి నిక్ నేమ్ చెప్పేవాడిని. నీ ఇంట్లో నేను ఇలా ఇంకొక రెండో పేరుతో పిలుస్తారు, అయినా రాకపోతే ఇప్పుడు నువ్వు ఈ పూట ఈ డ్రెస్ వేసుకొని వచ్చావని కూడా చెప్పేవాడిని. అప్పుడు నా పరిచర్య అంతా అద్భుతాలు, ఆశ్చర్యాలే, ప్రవచనాలు, స్వస్థతలు, దురాత్మల్ని వెలగొట్టడం. మనుషుల ముందు మధ్యలో నడుస్తుంటే వాళ్ళు పడిపోతుండేవారు. నేను అనుకునేవాడిని, ఇంతకంటే శక్తి గల పరిచర్య ఏముంది అనుకునేవాడిని. అలా అనేక సంవత్సరాల పాటు అనేక గ్రామాల్లో తిరిగి అద్భుతమైన పరిచర్య చేశాను. అనేక జిల్లాలు తిరిగి గొప్పగా ఆల్ నైట్ ప్రేయర్లు పెట్టి ఎందరో జీవితాల్లో నూతనమైన కార్యములను చూశాను. అందరూ విడుదల పొందేవారు, ఆశీర్వదించబడ్డారు.
కానీ దేవుని జ్ఞానం మాత్రం లేదు. బుద్ధి లేని సంఘం అయిపోయే ప్రమాదం ఉంది కదా. మీరు ఎప్పుడైనా చదివారు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం కదా. వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఎటుపోయింది మరి ఇది? అపోస్తుల బోధ అంటే ఎప్పుడు ఓదార్చడం, ధైర్యం చెప్పడం, బలపరచడమేనా? ఎంత దారుణం చూడండి. దేవుడు సేవకులైన మమ్మల్ని వాడుకునేటప్పుడు దేవుని మనసులో ఉన్న జ్ఞానాన్ని మీ మనసులో పెడదాం అనుకుంటాం మేము. కానీ మీకు నచ్చింది విందామని మందిరానికి వస్తారు, సభలకు వస్తారు. మీ అప్పులు, మీ బాధలు, మీ కష్టాల గురించి విందామని వస్తారు. మేము దేవుని మహాజ్ఞానాన్ని బోధిస్తున్నాం అనుకోండి, మీకు ఏది లోపలికి వెళ్ళదు, మీకు నచ్చింది విందామనుకుంటారుగా. ఎప్పుడైతే మేము వాక్య జ్ఞానాన్ని పక్కన పెట్టి, అమ్మా నీ బాధల్లో నుండి, నీ అప్పుల్లో నుండి, నీ సమస్యల్లో నుండి దేవుడు విడిపించగలడు అనగానే, అమ్మయ్యా ఎంత ప్రశాంతంగా ఉంది సార్, ఇంకొంచెం గాలిగొట్టు నాయనా, ఎంత బాగుందో తెలుసా నువ్వు మాట్లాడుతూ, అప్పుడు అందరికీ తీయగా ఉంటుంది. అంత దిగజారిపోయాం మనం, అంత దిగజారిపోయాం. ఎందరో మహాభక్తులు ప్రాణాలు పెడితే మనం ఉన్నాం. ఎందరో సువార్థికులు కన్నీళ్లతో కష్టపడి విరిగి నలిగితే మనం ఉన్నాం. ఎందరో సేవకులు తమ జీవితాన్ని పణంగా పెడితే మనం ఉన్నాం. టైంపాస్ అయిపోయింది భక్తి సాధన, మొక్కులు తీర్చుకోవడానికి భక్తి సాధన అయిపోయింది. ఏమండి మాస్టర్ కొంచెం తగ్గించినానా? మీకు అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ఏమిటో తెలుసుకోకుండా మనం చేస్తున్న భక్తికి ముగింపు ఏమిటో తెలుసా? నాశనం. అయ్యో వారి గడిపే వారి దేవుడు, వారికి శ్రమ, వారికి శ్రమ. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు నీ మనసులో ఉన్న బాధ ఏమిటో, ఆయనకు తెలుసు నీ మనసు ఎలాంటిదో, ఆయనకు తెలుసు నీ ఆలోచన ఎలాంటిదో, ఆయనకు తెలుసు నీకేం కావాలో. ప్రతి ఒక్కరం ప్రార్థిస్తాం, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమిటి, నా పట్ల నీ చిత్తం ఏమిటి. తెలుసుకొని ఏం సాధిస్తావు చెప్పు? నీకు విషయం చెప్పునా? ఆయన చిత్తం ఇది అని చెప్పిన తర్వాత నీ చిత్తాన్ని పక్కన పెట్టగలిగితేనే అడుగు. నీ చిత్తాన్ని పక్కన పెట్టలేకపోతే తండ్రి నీ చిత్తం ఏమిటి అని అడగొద్దు. ప్రతి ఒక్కరికి అదొక ఫ్యాషన్ అయిపోయింది. నా పట్ల దేవుని చిత్తం ఏమిటో చెప్పండి. ఏమిటి మేము చిలక పట్టుకొని తిరుగుతున్నాం అనుకున్నారా జోష్యం చెప్పడానికి? నా పట్ల దేవుని చిత్తం ఏమిటి, నా పట్ల దేవుని చిత్తం ఏమిటని నువ్వు ప్రార్థన గదిలో అడుగు. దేవునికి ఇష్టమైతే నీకు బయలుపరుస్తాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఏం చేస్తే నేను దేవుని చిత్తం చేయగలుగుతానని అడిగి చూడు, నీ బ్రతికే దేవుని చిత్తంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ నా పట్ల దేవుని చిత్తం ఏమిటి, నా పట్ల దేవుని చిత్తం ఏమిటి. ఎప్పుడైనా అడిగారా నేను ఏం చేస్తే దేవుని చిత్తం జరుగుతుంది? అలాంటి వాళ్ళు కావాలి దేవునికి. ఒక చెల్లి ఇలాగే అడిగింది, అన్న నా పట్ల దేవుని చిత్తం ఏమిటి అన్నా అని. డాక్టర్ చదువుతుంటాడు ఆవిడ, MBBS ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు ఫోన్ చేసి అడిగింది, నా పట్ల దేవుని చిత్తం ఏంటో చెప్పండి. నేను అన్నాను, దేవుని చిత్తం బయలుపరిస్తే నీ చిత్తాలని పక్కన పెట్టగలవా? ఎందుకు పెట్టనన్నా, దేవుడు మాట్లాడితే ఎందుకు పెట్టననింది. సరే అని చెప్పి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. సరిగ్గా 3:30, 4 ఆ టైంలో ఉపవాస ప్రార్థన నేను విరమించుకొని ఆ అమ్మాయితో చెప్పాను, నేను మీటింగ్కి వెళ్ళాలి, నేను రెడీ అయిన తర్వాత కారులో కూర్చొని నీతో మాట్లాడతాను, దేవుడు నీ గురించి గొప్ప విషయం బయలుపరిచాడు అన్నాను. ఆ అమ్మాయి కూడా చాలా ఆతృతగా ఎదురు చూసింది. నేను రెడీ అయిపోయి కారులో కూర్చొని మీటింగ్కి వెళ్తూ మాట్లాడాను. నాన్న నీకు విషయం తెలుసా, దేవుడు నీ ద్వారా 4,000 మందిని రక్షణలోనికి నడిపించాలనుకుంటున్నాడంట, కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే సన్ చేసుకొని ఒక 400 గ్రామాలు సువార్త చేయాలంట అని చెప్పా. అన్నా ఏంటన్నా, ఇంకొకసారి అడగన్నా, నేను డాక్టర్ చదివి గొప్పగా ఎదిగి మా అమ్మ నాన్నని బాగా చూసుకొని బాగా డబ్బులు సంపాదించుకొని మమ్మల్ని అవమానించిన మా బంధువుల ముందు తలెత్తుకో. మరి నీకో ప్లాన్ ఉన్నాక దేవుని ప్లాన్ గురించి ఎందుకు అడుగుతావురా నువ్వు? నీకో ప్లాన్ ఉంది కదా, దేవుణ్ణి ఏం అడుగుతావంటే నాకు సహాయం చేయి ప్రభువా అని అడుగు, దయ చూపిస్తాడు. అంతేకాని 2 పడవల మీద కాలు వేయకు. నేను చాలా గొప్ప భక్తుని వద్దు, అలాంటి నాటకాలు వద్దు మనకి. మనం ఏది చేసినా ఖచ్చితంగా ఆయన ముందు యథార్థంగా చేద్దాం. నువ్వు ఎవరికో నువ్వు భక్తుడిగా చూపించుకోక్కర్లేదు. నువ్వు ఆయన దృష్టికి భక్తుడిగా కనబడితే ఆయన నిన్ను అందరి ముందు నిలబెడతాడు. ఆయన గణపరచాలంటే ఆయనే, హెచ్చించాలంటే ఆయనే. నన్ను గణపరచు వారిని నేను. మనం తెచ్చుకునే ఘనత ఎలా ఉంటుందో తెలుసా? కొన్నాళ్ళకి అందరూ మనల్ని చులకన చేస్తారు. కానీ ఆయన ఘనతిస్తుంటే ఎలా ఉంటుంది అంటే రోజు అది పెరుగుతూ ఉంటుంది. రోజు అది పెరుగుతూ ఉంటుంది. వస్తే అలాంటి ఘనత రావాలి, అది రోజు పెరగాలి. ఆమేన్.
ఎక్కడ అవమానం కలిగినా ఇంకా పెరుగుతూనే ఉంటుంది, నింద కలిగితే పెరుగుతూనే ఉంటుంది, సాతాను ఎన్ని దాడులు చేసినా పెరుగుతూనే ఉంటుంది. దేవుడిచ్చే ఘనత పెరుగుతూనే ఉంటుంది, తరగదు, ఆగదు. అలాంటి ఘనత దొరుకును గాక మనకి. ప్రైజ్ ది లార్డ్. రోషన్ తెచ్చుకోండి భక్తి జీవితంలో. ఎంతసేపు ప్రభువా నాకు వీసాలు కావాలి, పాస్పోర్ట్లు కావాలి, స్థలాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, పొలాలు కావాలి, ప్రమోషన్లు కావాలి. ఎంతకాలం ఈ డీమార్ట్ లిస్ట్ పట్టుకొని తిరుగుతారు దేవుని దగ్గర? భక్తి అంటేనే అడుక్కోవడమా? మనం ఆయన పిల్లలు, స్వతంత్రించుకోవాలి. మనం అధికారికంగా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. మనం మన భక్తిని చూసి మురిసిపోయి ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. మీకు తెలుసా, మనకి ఇవ్వడంలో సంతోషిస్తాడంట ఆయన, ఇవ్వడంలో ఆనందిస్తాడంట. ఆలస్యం చేసే దేవుడు కాదు ఆయన, కానీ అర్హత లేని వారం మనం. ఆయన ఆలస్యం చేయడు, మనకు అర్హత లేదు. ప్రతి ఒక్కరూ అడుక్కునే పనిలో ఉన్నాం. ఒక పెద్ద మాట చెప్తాను, ఆరాధన అంటే ఏంటండి? ఆయన మీదున్న అభిమానం, ఆయన మీదున్న ప్రేమ, ఆయన గురించి ఉన్నటువంటి అవగాహన అన్నిటిని ఎత్తిపట్టి ఆయన్ని హెచ్చించడం, గణపరచడం. ఆయన కృపను పాడాలి, న్యాయమును పాడాలి, సత్యమును పాడాలి, ప్రేమను పాడాలి, ఆయన గుణగణములను పాడాలి, ఆయన్ని అందరి ముందు గణపరచాలి. మనం ఏం చేస్తాం తెలుసా? కన్నీళ్ళు గరుస్తూ ఏడుస్తూ ప్రభువా అప్పులు తొలగించును, ఆయన బాధలు. ఆరాధనలో మన కోసం ఏడుస్తాం, స్తుతి ప్రార్థనలో అడుక్కోవడమే, ఆరాధనలో అడుక్కోవడమే, గృహకూటాల్లో అడుక్కోవడమే, ఆదివారం ప్రార్థనలో అడుక్కోవడమే. చివరికి అడుక్కోవడం నేర్చుకున్నాం. దేవుని పిల్లలు మనం అడుక్కోవడం మానేసేయండి. ఒక పద్ధతి కలిగిన, ఖచ్చితమైన రోషం కలిగిన భక్తిలోనికి రావాలంటే నీకు దేవుడు అర్థం అవ్వాలి. మొదట దేవుని ఆలోచన అర్థం కావాలి, దేవుని జ్ఞానం అర్థం కావాలి, దేవుని ఉద్దేశం అర్థం కావాలి. నువ్వు నీ గురించి ఏం అడుక్కోక్కర్లేదు, ఆయనకు తెలుసు నీకు ఎంత ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో. ప్రైజ్ ది లార్డ్. అడుగుడి. మీకు విషయం తెలుసా, నువ్వు అడిగినవన్నీ ఇవ్వడు ఆయన, పొర్రపాటుని ఇవ్వడు. అడిగినవన్నీ ఇస్తే ఆయన దేవుడే కాదు. అడుగుడి మీకు ఇవ్వబడునని మాత్రమే ఉంది బైబిల్లో, అడిగినవన్నీ ఇవ్వబడుననే మాట ఒక్కసారి కూడా లేదు బైబిల్లో. నేను 42 సార్లు బైబిల్ పూర్తి చేశాను, నాకైతే ఒకసారి కనబల్లా. దాదాపుగా 612 గ్రంథాల మీద పరిశోధన చేసే శక్తిని, కృపనిచ్చాడు దేవుడు నాకు. వాటిని ఆధారం చేసుకొని 16 పుస్తకాలు రాయగలిగాను. దాదాపుగా ఇప్పటికీ 7,000కు పైచిలుకు సందేశాలు ముద్రించగలిగాను. 7,000 రకాల సందేశాలు. అద్భుతం. సర్వకృపానిధి అయిన దేవుడు తోడుండి తన హస్తం మన మీద ఉంటే, అనంత జ్ఞాని అయిన దేవుణ్ణి నిర్విరామంగా ప్రకటిస్తూనే ఉంటాం. అది మన జీవితం తేజరిల్లడం, వెలుగుగా ఉండడం. లోకం అడిగే ప్రతి ప్రశ్నకు మన దగ్గర జవాబు ఉంటుంది, ఎందుకంటే మన వెనుకుంటాడు ఆయన. ఏ మనిషి తన సొంత జ్ఞానంతో ఎప్పటికీ దేవుని చిత్తం నెరవేర్చలేడు. ఆయనే తన హస్తం మన మీద పెట్టినప్పుడు మనం ఆయన కోసం మోగుతాం బూరలాగా. తిరిగి ఆయనకే ఘనత కలుగును గాక. ఆమేన్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితంలో ఎప్పటికి గుర్తుంచుకోండి, మీరు మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు. మీరే చెప్పండి, మీ అబ్బాయి మీ దగ్గరకు వచ్చి వాడికి జస్ట్ 5 సంవత్సరాలు, మమ్మీ నాకు ఒక 1000 రూపాయలు కావాలి, నేను చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కుంటా, ఇస్తారా? పోనీ మమ్మీ నాకు 100 రూపాయలు ఇవ్వు, ఇస్తారా? ఇవ్వం. ఎంత ఇస్తారు? 5 సంవత్సరాల పిల్లోడికి ఓ 2 రూపాయలు లేదా ఓ 5 రూపాయలు. బాగా డబ్బున్న వాళ్ళు అయితే కనీసం ఓ 10 రూపాయలైనా. అంతకు మించి 5 సంవత్సరాల పిల్లోడికి ఇవ్వడానికి మనసు రాదు మనకి, ఎందుకంటే వాడు పాడు చేస్తాడు. అదే వాడు 10వ తరగతి చదువుతున్నాడు, అమ్మ స్కూల్ ఫీజు కట్టాలి 1000 రూపాయలు, ఇస్తావా? ఇవ్వా? ఇప్పుడు వాడు డిగ్రీ చదువుతున్నాడు, అమ్మ 10,000 కట్టాలి కాలేజీలో. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థన ఇలా ఉందా, ఇలా ఉందా? ఏం మారాలి ఇప్పుడు? దేవుణ్ణి అడిగే విధానం మారాలి, ప్రార్థించే విధానం మారాలి, ఆలోచన విధానం మారాలి. అప్పుడు మన బ్రతుకు మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. మన ఆలోచన విధానం మారినంత వరకు ఏది మారదు. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఒకడు ఎలా ఆలోచిస్తాడో అలాగే బతుకుతాడంట. ఒకడు పిరికివాడు అనుకో, అలాగే బతుకుతాడు, అలాగే బ్రతుకుతాడు. ఏమండి? ఒకడు ధైర్యవంతుడు అనుకోండి, అలాగే బ్రతుకుతాడు. చివరి రోజుల్లో బ్రతుకుతున్నాం. ఆయన వచ్చేస్తున్నాడు అని భయంతో బతుకుతుంటారు కొందరు. అసలు ఆయన వచ్చే వరకు నీ గుండె అలాగే కొట్టుకుంటుందో లేదో తెలియదు, రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. ఆయన వస్తాడని భయం కాదు, ఆయన వచ్చే వరకు నువ్వు ఉంటావో లేదో తెలియదు. కాబట్టి ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉండడం నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చాలా మిగిలిపోయింది, ఆయన దుఃఖపడుతున్నాడు అనేది నా సందేశం. ఆమేన్.
ఆయన మనకు చెప్పాలనుకున్న సంగతులన్నీ తెలియాలి. మీరు చెప్పండి, దేవుడు వెలుగులో ఉండే దేవుడా, చీకట్లో ఉండే దేవుడా? వెరీ గుడ్, మీకు తెలుసు. మరి సొలొమోనుతో నేను గాఢాంధకారం ముందు నివాసము చేయవాడనని యెహోవా సెలవిస్తున్నాడని ఎందుకన్నాడు? వెలుగులో ఉండే దేవుడు గాఢాంధకారంలో ఏం చేస్తున్నాడు? సంఘానికి తెలియదు. నయమాలం. మీకు హిందీ వచ్చా? రాదా? భయ్యా ప్యాజ్ దాలో వచ్చు కదా, భయ్యా పానీపూరి ప్యాజ్ దాలో. సరే, దేవుడు నాకు చక్కగా హిందీ మాట్లాడే కృపనిచ్చాడు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో కూడా WCM పరిచర్యలు ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నాయి. అత్యంత త్వరలో ఎక్కడెక్కడైతే సేవ కష్ట పరిస్థితుల్లో ఉందో అక్కడక్కడికి వెళ్ళడానికి కావలసిన సిద్ధపాట్లు, ఏర్పాట్లు, సైనికులు తయారవుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కొన్నిసార్లు కొందరు అంటుంటారు, ఏమిటండి కిరణ్ పాల్ గారు బైబుల్ కూడా తెరిచి మాట్లాడరు? వీళ్ళ ఆచారం చూడండి. నేను బైబుల్ తెరవకపోతేనే గడగడ గడగడ ఒక 10-15 వచనాలు చెప్తున్నాను కదా, మీరు తీసి చదువుతున్నారు కదా. అట్లా కదా, నేను కూడా తీయాలంట. అలా తీస్తేనే ఇందులో శక్తి వస్తుందేమో. ఇట్లా ఒక రోజు రాబోతుంది, చేతిలో బైబుల్ పట్టుకోవడానికి కూడా అవకాశం లేని రోజులు వస్తాయి. లేదంటే ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బైబుల్ పట్టుకొని కొన్ని దేశాలకు అనుమతి లేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి చోటుకు కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం మేము. అందుకే బైబుల్ని గుండెల మీద ముద్ర వేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ సాధనలో ఉన్నాం. అందుకని చాలాసార్లు బైబుల్ తెరవకుండానే అనేక వచనాలు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు తెరిచి చూడగలుగుతున్నారు ఈజీగా. ప్రతి అవసరం లేని ప్రతిదీ వివాదంగా మార్చుకుంటారు మన వాళ్ళు. జరిగిన కార్యము, అద్భుతం, ఆశీర్వాదం, ఆనందం, సంతోషం, ఎదుగుదల ఇవేం చూడరు. అన్నీ బాగున్నాయి కానీ ఆ ఒక్కటే అంటారు. ఆ ఒక్కటే పట్టించుకుంటాడు సైతాన్. సైతానికి బచ్చే అనాలి వాడిని ఇంక మనం కదా. కొందరు పాపం ఏం చెప్పినా వాళ్ళు మాత్రం అలాగే ఉన్నారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. వాళ్ళని చూస్తే చెప్పడం కాదు, ఎందుకు వచ్చానరా అనిపిస్తుంటుంది ముగ్గురికి. మారాలి, ముఖం మారాలి. అందుకే మీ భర్తలు మిమ్మల్ని చూడలేక ఎక్కడెక్కడికో పోతున్నారు. ముఖం మార్చుకోండి. ముందు ఎప్పుడు నీట్గా ఉండండి, శుభ్రంగా ఉండండి. అది తెలుసా మీకు? మీ తల్లిదండ్రులు చెప్పాల్సిన విషయం నేను చెప్తున్నాను. మీ తల్లిదండ్రులు ఒకరు బ్రతుకున్నారో లేదో, పెద్దవాళ్ళు అయిపోయారో, చెప్తున్నారో లేదో నాకు తెలియదు. చాలామంది వైవాహిక జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? మీరు బయటికి వెళ్ళేటప్పుడు నీట్గా తయారవుతారు కానీ భర్త కోసం ఇంట్లో నీట్గా తయారవ్వరు. నా ఆవిడలే జిడ్డుగుంటే ఏమైంది అనుకుంటారు. వాడికి చిరాకేస్తుంది. ఎందుకు తెలుసా? ఒకప్పుడు ప్రపంచం చేతిలో లేదు, ఇప్పుడు చేతిలోకి వచ్చేసింది కదా. మొత్తం కనబడిపోతుంది. భయంకరమైనటువంటి కోరికలు, శోధన, సాతాను ఈడ్చుకొని పోతున్నాడు. ఇంటికి వచ్చేసరికి జిడ్డు జిడ్డుగా, చెమటగా, గందరగోళంగా ఉంటే దీని ముఖం అనుకుంటాడు లోపట. మళ్ళీ రాగానే ఏవండి అక్కడ 20,000, అక్కడ 10,000 కట్టాలి, అక్కడ 5,000 కట్టాలి, అక్కడ 2. ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది. అప్పులోడు కంటే దారుణం ఇది అనుకుంటాడు. భోజనం చేసేటప్పుడు కూడా అలాంటి ముచ్చట్లే. ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. పిల్లలు ఉంటారు, ఇద్దరు అక్కడే పిల్లల దగ్గర గొడవ పడుతుంటారు. కామన్ సెన్స్ లేకుండా పోతుంది. బైబుల్ మనకు అన్ని పద్ధతులు నేర్పిస్తుంది. కుటుంబాన్ని కడుతుంది, వ్యక్తిత్వాన్ని కడుతుంది, జీవితాన్ని కడుతుంది, మనల్ని పరలోకంలో కూడా కడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తల్లి తండ్రి అయ్యుండి అన్ని నిర్మిస్తున్నాడు మన జీవితాల్లో. క్రీస్తు పోలిక మనకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి భార్యలకు చెప్తున్నాను, దయచేసి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా తయారవుతారో ప్రతిరోజు భర్త కోసం అలా రెడీ అయ్యి చూడండి. నువ్వు హ్యాపీగా ఉంటావు, తను కూడా హ్యాపీగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలమ్మా. మనం చేయంగా ఉఫూ దారుణం. తినేది కల్తీ ఆహారం, మంచి ఫుడ్ తినట్లేదు మనం. ఆటోమేటిక్గా నోరేమవుతుంది? భర్త అట్లాగే ఉంటాడు, భార్య అట్లాగే ఉంటారు. ఇద్దరి మధ్యలో ఒకప్పుడు వేరండి, ఇప్పుడు వేరండి. అన్నీ మారిపోయాయి. నీట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. కొందరు తలకు నూనె పెట్టుకుంటారు పాపం, వారం తర్వాత స్నానం చేస్తారు, 3 రోజులకు స్నానం చేస్తారు. మామూలుగా ఉండదు. వాళ్ళు వెళ్తుంటే 10 అడుగులు ఇటు 10 అడుగులు ఇటు, భయంకరమైన మంచి సువాసన, జిడ్డు సువాసన. అలా ఉండొద్దు. మీ ఇళ్ళల్లో మీరు పడుకునేటప్పుడు దిండ్లు బ్లాక్గా నల్లగా మారిపోతుంటే తీయరు, అలాగే ఉంటాయి. దాని మీద మళ్ళీ తల పెట్టుకుంటారు, పురుగులన్నీ లోపలికి వెళ్తూ ఉంటాయి. కదిలి 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 ఉంటాయి చూసావా? ముక్కుల్లోనికి, చెవుల్లోనికి వెళ్ళిపోతాయి, లోపలికి నీ జుట్టులోనికి వెళ్ళిపోతాయి. అనారోగ్యం వచ్చేస్తుంది. చిచ్చి. పద్ధతిని మనం నేర్చుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నీ దేహాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. దేవుని ఆలయం అది. నీ మనసును కాపాడుకోవాలి, నీ మాట తీరు కాపాడుకోవాలి, నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
దేవుడు అన్నిటిని చూస్తుంటాడు. మనుషులు చూసినా చూడకపోయినా నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. భక్తి జీవితంలో ఇది చాలా అవసరం. మనకు పెద్దలు, ఒకప్పుడు బ్రతికిన పెద్దలు ఎందరో ఇలాంటి ఎన్నో నేర్పించారు మనకి. వాళ్ళు నేర్పిన భక్తిని బట్టి ఈరోజు సంఘాలు ఏమాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి తెలిసిన విషయాలు మనకు చాలా తెలియదు ఇప్పటికీ. వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకొని స్థిరమైన భక్తిలో సంఘాలను నడుపుకుంటూ వెళ్ళిపోయారు. ఈ లోకాన్ని వాళ్ళు విడిచిపోయిన తర్వాత మనకు చెప్పేవాళ్ళు కరువైపోయారు. విమర్శలు అయిపోయినాయి, దూషణలు, ద్వేషము, ప్రతిదాన్ని తప్పుపట్టడం, తూలనాడడం, తొందరపడి మాట్లాడేయడం అయిపోయింది. ఈ తరం అంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది మెల్లిమెల్లిగా. దూషణ 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 ద్వేషం. క్రైస్తవ్యం అంటే పడిపోయేవాన్ని లేపేది, ఆరిపోయేవాన్ని వెలిగించేది. ఎవడైనా చాలా మిగిలిపోయింది, ఆయన దుఃఖపడుతున్నాడు అనేది నా సందేశం. ఆమేన్. ఆయన మనకు చెప్పాలనుకున్న సంగతులు అన్నీ తెలియాలి. మీరు చెప్పండి, దేవుడు వెలుగులో ఉండే దేవుడా, చీకట్లో ఉండే దేవుడా? వెరీ గుడ్, మీకు తెలుసు. మరి సొలొమోనుతో నేను గాఢాంధకారం ముందు నివాసము చేయవాడనని యెహోవా సెలవిస్తున్నాడని ఎందుకన్నాడు? వెలుగులో ఉండే దేవుడు గాఢాంధకారంలో ఏం చేస్తున్నాడు? సంఘానికి తెలియదు. నైమాలు, మీకు హిందీ వచ్చా? రాదా? భయ్యా ప్యాజ్ దాలో వచ్చు కదా, భయ్యా పానీపూరి ప్యాజ్ దాలో. సరే, దేవుడు నాకు చక్కగా హిందీ మాట్లాడే కృపనిచ్చాడు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో కూడా WCM పరిచర్యలు ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నాయి. అత్యంత త్వరలో ఎక్కడెక్కడైతే సేవ కష్ట పరిస్థితుల్లో ఉందో అక్కడక్కడికి వెళ్ళడానికి కావలసిన సిద్ధపాట్లు, ఏర్పాట్లు, సైనికులు తయారవుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కొన్నిసార్లు కొందరు అంటుంటారు, ఏమిటంటే కిరణ్ పాల్ గారు బైబుల్ కూడా తెరిచి మాట్లాడరు. వీళ్ళ ఆచారం చూడండి. నేను బైబుల్ తెరవకపోతేనే గడగడ గడగడ ఒక 10-15 వచనాలు చెప్తున్నాను కదా, మీరు తీసి చదువుతున్నారు కదా, అట్లా కదా నేను కూడా తీయాలంట. అలా తీస్తేనే ఇందులో శక్తి వస్తుందేమో. ఇట్లా ఒక రోజు రాబోతుంది, చేతిలో బైబుల్ పట్టుకోవడానికి కూడా అవకాశం లేని రోజులు వస్తాయి. లేదంటే ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బైబుల్ పట్టుకొని కొన్ని దేశాలకు అనుమతి లేని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి చోటుకు కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం మేము. అందుకే బైబుల్ని గుండెల మీద ముద్ర వేసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆ సాధనలో ఉన్నాం. అందుకని చాలాసార్లు బైబుల్ చదవకుండానే అనేక వచనాలు మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీరు తెరిచి చూడగలుగుతున్నారు ఈజీగా. ప్రతి అవసరం లేని ప్రతిదీ వివాదంగా మార్చుకుంటారు మన వాళ్ళు. జరిగిన కార్యము, అద్భుతం, ఆశీర్వాదం, ఆనందం, సంతోషం, ఎదుగుదల ఇవేం చూడరు. అన్నీ బాగున్నాయి కానీ ఆ ఒక్కటే అంటారు. ఆ ఒక్కటే పట్టించుకుంటాడు సైతాన్. సైతానికి బచ్చే అనాలి వాడిని మనం కదా. కొందరు పాపం ఏం చెప్పినా వాళ్ళు మాత్రం అలాగే ఉన్నారు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. వాళ్ళని చూస్తే చెప్పడం కాదు, ఎందుకు వచ్చానరా అనిపిస్తుంటుంది. ముగ్గురికి మారాలి, ముఖం మారాలి. అందుకే మీ భర్తలు మిమ్మల్ని చూడలేక ఎక్కడెక్కడికో పోతున్నారు. ముఖం మార్చుకోండి. ముందు ఎప్పుడు నీట్గా ఉండండి, శుభ్రంగా ఉండండి. అది తెలుసా మీకు? మీ తల్లిదండ్రులు చెప్పాల్సిన విషయం నేను చెప్తున్నాను. మీ తల్లిదండ్రులు ఒకరు బ్రతుకున్నారో లేదో, పెద్దవాళ్ళు అయిపోయారో, చెప్తున్నారో లేదో నాకు తెలియదు. చాలామంది వైవాహిక జీవితంలో సమస్యలు ఎందుకు వస్తాయి తెలుసా? మీరు బయటికి వెళ్ళేటప్పుడు నీట్గా తయారవుతారు కానీ భర్త కోసం ఇంట్లో నీట్గా తయారవ్వరు. నా ఓడలే జిడ్డుగుంటే ఏమైంది అనుకుంటారు. వాడికి చిరాకేస్తుంది. ఎందుకు తెలుసా? ఒకప్పుడు ప్రపంచం చేతిలో లేదు, ఇప్పుడు చేతిలోకి వచ్చేసింది కదా. మొత్తం కనబడిపోతుంది. భయంకరమైనటువంటి కోరికలు, శోధన, సాతాను ఈడ్చుకొని పోతున్నాడు. ఇంటికి వచ్చేసరికి జిడ్డు జిడ్డుగా, చెమటగా, గందరగోళంగా ఉంటే దీని ముఖం అనుకుంటాడు లోపట. మళ్ళీ రాగానే ఏవండి అక్కడ 20,000, అక్కడ 10,000 కట్టాలి, అక్కడ 5,000 కట్టాలి, అక్కడ 2. ఇది మళ్ళీ స్టార్ట్ చేసింది. అప్పులోడు కంటే దారుణం ఇది అనుకుంటాడు. భోజనం చేసేటప్పుడు కూడా అలాంటి ముచ్చట్లు. ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. పిల్లలు ఉంటారు, ఇద్దరు అక్కడే పిల్లల దగ్గర గొడవ పడుతుంటారు. కామన్ సెన్స్ లేకుండా పోతుంది. బైబుల్ మనకు అన్ని పద్ధతులు నేర్పిస్తుంది. కుటుంబాన్ని కడుతుంది, వ్యక్తిత్వాన్ని కడుతుంది, జీవితాన్ని కడుతుంది, మనల్ని పరలోకంలో కూడా కడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తల్లి తండ్రి అయ్యిండి అన్ని నిర్మిస్తున్నాడు మన జీవితాల్లో. క్రీస్తు పోలిక మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి భార్యలకు చెప్తున్నాను, దయచేసి మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా తయారవుతారో ప్రతిరోజు భర్త కోసం అలా రెడీ అయ్యి చూడండి. నువ్వు హ్యాపీగా ఉంటావు, తను కూడా హ్యాపీగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలమ్మా. మనం చేయంగా ఉఫూ దారుణం. తినేది కల్తీ ఆహారం, మంచి ఫుడ్ తినట్లేదు మనం. ఆటోమేటిక్గా నోరేమవుతుంది? భర్త అట్లాగే ఉంటాడు, భార్య అట్లాగే ఉంటారు. ఇద్దరి మధ్యలో ఒకప్పుడు వేరండి, ఇప్పుడు వేరండి. అన్నీ మారిపోయాయి. నీట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. కొందరు తలకు నూనె పెట్టుకుంటారు పాపం, వారం తర్వాత స్నానం చేస్తారు, 3 రోజులకు స్నానం చేస్తారు. మామూలుగా ఉండదు. వాళ్ళు వెళ్తుంటే 10 అడుగులు ఇటు 10 అడుగులు ఇటు భయంకరమైన మంచి సువాసన, జిడ్డు సువాసన. అలా ఉండొద్దు.
మీ ఇళ్ళలో మీరు పడుకునేటప్పుడు దిండ్లు బ్లాక్గా నల్లగా మారిపోతుంటే తీయరు, అలాగే ఉంటాయి. దాని మీద మళ్ళీ తలపెట్టుకుంటారు, పురుగులన్నీ లోపలికి వెళ్తూ ఉంటాయి. కదిలి 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 ఉంటాయి చూసావా, ముక్కుల్లోనికి చెవుల్లోనికి వెళ్ళిపోతాయి, లోపలికి నీ జుట్టులోనికి వెళ్ళిపోతాయి, అనారోగ్యం వచ్చేస్తుంది. పద్ధతిని మనం నేర్చుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నీ దేహాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. దేవుని ఆలయం అది. నీ మనసును కాపాడుకోవాలి, నీ మాట తీరు కాపాడుకోవాలి, నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు అన్నిటిని చూస్తుంటాడు. మనుషులు చూసినా చూడకపోయినా నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి. భక్తి జీవితంలో చాలా అవసరం. మనకు పెద్దలు, ఒకప్పుడు బ్రతికిన పెద్దలు ఎందరో ఇలాంటి ఎన్నో నేర్పించారు మనకి. వాళ్ళు నేర్పిన భక్తిని బట్టి ఈరోజు సంఘాలు ఏమాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి తెలిసిన విషయాలు మనకు చాలా తెలియదు ఇప్పటికీ. వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకొని స్థిరమైన భక్తిలో సంఘాలను నడుపుకుంటూ వెళ్ళిపోయారు. ఈ లోకాన్ని వాళ్ళు విడిచిపోయిన తర్వాత మనకు చెప్పేవాళ్ళు కరువైపోయారు. విమర్శలు అయిపోయినాయి, దూషణలు, ద్వేషము, ప్రతిదాన్ని తప్పుపట్టడం, తూలనాడడం, తొందరపడి మాట్లాడేయడం అయిపోయింది. ఈ తరం అంతా కూడా భ్రష్టు పట్టిపోతుంది మెల్లిమెల్లిగా. దూషణ 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 ద్వేషం. క్రైస్తవ్యం అంటే పడిపోయేవాన్ని లేపేది, ఆరిపోయేవాన్ని వెలిగించేది. ఎవడైనా తప్పు చేస్తే వాడి కోసం ఉపవాసం ఉండి ఏడిచి మరి తిరిగి వాడిని నిలబెట్టేది. ఎందుకో తెలుసా? ప్రభువా, ఆ సహోదరుడు, ఆ సహోదరి భక్తిలో స్థిరంగా ఉన్నప్పుడు అనేక ఆత్మలు రక్షించబడ్డానికి కారకులయ్యారు. సాతాను వాళ్ళని పడగొట్టాడయ్యా, వారిని తిరిగి లేపితే నీ రాజ్యానికి ఉపయోగపడతారు. ఇది భారం సంఘంలో. అది పోయింది. ఎవరి గురించి అనేది తెలిస్తే 100 మందికి చెప్పే వరకు నీకు గ్యాస్ ట్రబుల్ తగ్గదు. చెప్పాలి, అందరికీ చెప్పాలని ట్రై చేస్తుంటారు. ఎంత సిగ్గుమాలిన వ్యవస్థ, ఎంత దౌర్భాగ్యం. నీ ఇంట్లో మీ తమ్ముడో, మీ అన్నో, మీ చెల్లె ఉంటే వాళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే, తప్పు చేస్తే వెంటనే బజార్లో చెప్పేసావు వాళ్ళ గురించి. చెప్పావా చెప్పలేదా? ఎందుకు చెప్పవు? నీ ఇంటిని బయట పెట్టుకోవడం నీకు ఇష్టం లేదు, నీ కుటుంబం కాబట్టి. మరి మనమందరం ఎవరం దేవుని కుటుంబం కాదా? మనం దేవుని ఇల్లు కాదా? సార్వత్రిక సంఘమంతా దేవుని పిల్లలు కాదా? ఒకరినొకరం కట్టుకోవడం నేర్చుకుందాం. తృణీకరించుకోవడం, అవమానించుకోవడం, హేళన చేసుకోవడం కాదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ ఒక్క లోపాన్ని బట్టి వ్యక్తే తప్పుడు మనిషి అవడు. ఆ ఒక్క లోపాన్ని కానీ సవరించుకుంటే అతడు సైనికుడు అవుతాడు, దేవుని కొరకు నిలబడే బలమైన సైన్యం అవుతాడు. ప్రైజ్ ద లార్డ్. మనం ఆ 1-2 లోపాలు పట్టించుకొని మొత్తం ఆ మనిషినే తప్పుడు మనిషి అంటాం. కానీ నీ ప్లేస్లో నా దేవుడు ఉంటే ఆ రెండింటిని సవరించి వీరుడు అంటాడు, సైనికుడు అంటాడు ఆ వ్యక్తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకు కావలసిన ఆలోచన విధానం మారాలి. నువ్వు ఎలా దీవించబడాలో, ఆశీర్వదించబడాలో అవి చెప్పడానికి నేను రాలేదు. నువ్వే ఎలా దీవెనగా మారాలో చెప్పడానికి వచ్చాను నేను. చివరి దినాల్లో నువ్వు రేపు చనిపోయినా ఈరోజు నా సందేశం నీకు మహిమనిచ్చేస్తుంది. నువ్వు రేపు చనిపోయినా నీ స్థాయి పెంచుతుంది పరలోక రాజ్యంలో. ఎందుకంటే నీ ఆలోచన ఈరోజు మారుతుంది కాబట్టి. నువ్వు రేపు లేకుండా పోయినా సరే రేపటికి నీకు కావలసినది నీకోసం సిద్ధపరిచేది దేవుని ఆలోచన విధానం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, వెలుగులో ఉండే దేవుడు చీకట్లో ఎందుకు ఉంటున్నాడు? తెలియదు. మీరు చెప్పండి, పరలోకంలో ఆకలి దప్పులు ఉంటాయా? ఉండవు. ఎందుకంటే బైబిల్లో ఆ మాటే ఉంది. బైబిల్ మాట ఎప్పుడు సత్యం. ఆకాశం భూమి గతించిన దేవుని మాటలు. ఇప్పుడు నా ప్రశ్న వినండి. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు, 100% ఉండవు, అందులో మార్పు లేదు. కానీ ఆకలి దప్పులు లేని రాజ్యంలో దేవదూతల ఆహారం ఎందుకుంది? మన్నా సంఘానికి తెలియదు ఎందుకుందో. ఆకలి దప్పులు లేని రాజ్యంలో క్రీస్తుకు సంఘానికి వివాహమైనప్పుడు పెళ్లి విందు ఎందుకు జరగబోతుంది? సంఘానికి తెలియదు. ఆకలి దప్పులు లేని ఆ రాజ్యంలో జయించిన వారిని జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడే, మీతో కలిసి ద్రాక్షారసం తీసుకుంటానన్నాడే. తెలియదు. మనం వెళ్ళబోయే ప్రపంచం గురించి మనకే తెలియదు. మళ్ళీ పరలోకానికి వెళ్ళడానికి రెడీ. దేవుడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఏం చేశాడో తెలియదు, ఏం చేయబోతున్నాడో తెలియదు. మరి మనం ఎక్కడికి వస్తున్నాం, ఏం చేస్తున్నట్టు మందిరానికి వచ్చి? బైబుల్ అంటే ఎంతసేపు కుటుంబము, భార్య భర్తలు, ఆశీర్వాదాలు, దీవెనలు, హెచ్చరికలు, బుద్ధిమాటలు, అక్కడే అదే మాత్రమేనా బైబుల్ అంటే? కాదు. దాంతోపాటు ఇంకా చాలా ఉంది బైబుల్లో. దేవుని మనస్సు ఉంది, దేవుని చట్టం ఉంది, దేవుని న్యాయం ఉంది, దేవుని మర్మం ఉంది, దేవుని హృదయం పరవబడింది బైబిల్ గ్రంథంలో. దాని వలన మనం సజీవమైన పత్రికలుగా మార్చబడతాం, నడిచే గ్రంథాలుగా మారిపోతాం మనం. దేవుని మనసు మనలో. అంటే కష్టపడి చదివిన వాడు పాస్ అవ్వాలనే న్యాయం నీకే తెలిస్తే అసలు దేవుడు అంటేనే న్యాయం. ఆయన మాత్రం ఏడిచినోడికి ఎలా ఇస్తాడు మార్కులు? దేవుడు కూడా కష్టపడ్డవాడికే ఇస్తాడు. కష్టపడేవాడే మార్కులు సంపాదించుకోవాలని కోరుకుంటాడు. ఆయన ఎవరికి మార్కులు వేయడు. దేవుడు మార్కులు వేసేవాడైతే ప్రతివాడు తన క్రియకు తగిన ఫలితాన్ని అనుభవించాలనుకుంటాడు. ఆయన నువ్వు ఎంత కష్టపడతావు అంతగా ఫలించాలనుకుంటాడు. అంతేగాని దేవుడు మార్కులు వేయడు. అయితే నేను ఒక ప్రార్థన చెప్తాను, పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించారు. మీరు అది చేయండి, అసలు పొరపాటున ఫెయిల్ అవ్వరు. మీ పిల్లలు అసలు పొరపాటుకి ఎప్పటికీ ఫెయిల్ అవ్వరు. అది దైవ చిత్తానుసారమైన ప్రార్థన.
మీరు మీ సుఖభోగముల నిమిత్తము అడుగుతారు కనుక మీకేమీ కలగదు, మీరు నా చిత్తానుసారముగా ఏది అడిగినా అది మీకు కలుగునన్నాడు ఆయన. మొదటిది ఏమిటో తెలుసా? తండ్రి నాకు జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వండి తండ్రి అని అడగండి, ఇష్టంగా ఇచ్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, ఎగ్జామ్స్ టైంలో నాకు ఆరోగ్యాన్ని ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి అని అడగండి, ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఎగ్జామ్స్ టైంలో ప్రశ్న చూడగానే నేను కష్టపడి చదివిన ఆన్సర్ నాకు జ్ఞాపకం వచ్చేటట్లు సహాయం చేయండి తండ్రి అని అడగండి, తప్పకు సహాయం చేస్తాడు. అంతేగాని వచ్చావు కదా ప్రభా కొంచెం పేపర్ రాసి పెట్టి మాత్రం అడగద్దు, నువ్వే రాయాలి. ఎంత బలహీనం అయిపోతుందో తెలుసా క్రైస్తవ్యం. సింపుల్గా చెప్తాను, మీకు ఎప్పుడైనా తలనొప్పి వస్తే ఎవరికి ప్రార్థన కోసం ఫోన్ చేస్తారు? పాస్టర్ గారు. నడుము నొప్పి వస్తే పాస్టర్ గారు. జ్వరం వస్తే పాస్టర్ గారు కదా, పాస్టర్ గారు. ఇంకా జలుబు వస్తే కూడా పిలవండి, ఖర్చు పట్టుకొని వచ్చేస్తాడు, చీదే పని కూడా పెట్టుకుంటాడు. ఇంకా ఇంత బలహీనం ఆ సంఘం. జీవం కలిగిన దేవుని సంఘం మనం. నీ ముందు పాతాళ లోక ద్వారములు నిలవనేరవు. అలాంటి ఉన్నతమైన శక్తి, అభిషేకము, బలము, వాక్య జ్ఞానము, దేవుని సహవాసం పొందినటువంటి జీవం కలిగిన సంఘం. ఎందరో మహాభక్తుల చేత దేవుని ఆలోచనతో నింపబడుతున్న సంఘం. కాలు నొప్పికి, తలనొప్పికి, జ్వరానికి, జలుబుకి, ప్రతి దానికి అయ్యగారు 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 అయ్యగారు. ప్రతి చిన్నదానికి అయ్యగారుల మీద ఆధారపడిపోతారు మీరు. ప్రతి చిన్నదానికి. మాకెవ్వరికి ఇష్టం లేదు మీరు మాకు ప్రతి చిన్నదానికి మా మీద ఆధారపడటం. మీరు ప్రతి చిన్నదానికి ఆయన చేయి పట్టుకొని మీ విశ్వాసంతో ఆయన మీదే ఆధారపడి మీరే ప్రార్థనతో పోరాడి గెలుస్తుంటే మేము సరిగ్గా పెంచగలిగామనే గొప్ప ధైర్యంతో పరలోక రాజ్యంలో మేము ఫలితాన్ని అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోరాడే సంఘాన్ని తయారు చేయగలుగుతున్నామని ఆనందిస్తాం. ప్రార్థనలో గోజాడే సంఘం. ప్రతి చిన్నదానికి అయ్యగారు కాదు, నీ జీవితంలో నీ వల్ల ఏది అవ్వదో అక్కడ అయ్యగారు నిలబడి మీకోసం స్తంభంలాగా సహాయం చేస్తాడు. కానీ ప్రతి చిన్నదానికి మీ విశ్వాసాన్ని వాడి మీరే గెలవాలి ప్రార్థించి. ఆమేన్. ఒకరి కోసం ఒకరు ప్రార్థించి గెలవాలి. ఒకరి కోసం ఒకరు నిలబడి ప్రార్థించాలి. ప్రతి చిన్నదానికి అయ్యగారు 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 కాదు. సరే, అయ్యగారు ఎంతకాలం బతుకుతారు? వయసు అయిపోగానే ఏదో ఒక రోజు అయ్యగారు చనిపోవాలి కదా, అప్పుడు ఎవరికి ఫోన్ చేస్తారు మరి? అమ్మో, మీరు తెలివైన వాళ్ళు, మీ దగ్గర ప్లాన్ బి ఉంటుంది, వెంటనే అమ్మగారు అంటారేమో. దయచేసి ఎవరి మీద ఆధారపడకండి. తల్లి తన బిడ్డల్ని చిన్నతనంలో వాళ్ళు ఎదిగే వరకు చేయి పట్టి వేలు పట్టి నడిపిస్తుంది, అప్పుడు తల్లి మీదే ఆధారపడాలి. కానీ వాళ్ళు పెరిగిన తర్వాత తల్లి చూస్తూ మురిసిపోతుంది, నా పిల్లలు తమకు తామే అన్ని చేసుకుంటున్నారు అని. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లే వారి మీద ఆధారపడుతుంది. నా పిల్లలు ప్రయోజకులు అయ్యారనిపిస్తుంది తల్లికి. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు. ఒకడేమో శరీరం ఎదిగింది కానీ బుద్ధి ఎదగలేదు, పిచ్చిగా ఉన్నాడు, చొల్లు గారుతూ ఉంటుంది, ఎప్పుడు ఎవరైనా కనబడితే కొడతాడు, కొరుకుతాడు. వాడి నిద్ర వాళ్ళ అమ్మ లేపుతుంది, వాడికి బాత్రూమ్ అయినా ఆవిడే గడుగుతుంది, స్నానమైన ఆవిడే చేపిస్తుంది, భోజనం ఆవిడే తినిపిస్తుంది. 25 సంవత్సరాలు వచ్చినా వాడు బుద్ధికి చాలా చిన్నపిల్లాడు. ఇంకో కొడుకున్నాడు, వాడికి 22 సంవత్సరాలు చిన్నవాడు, కానీ మంచిగా చదువుకున్నాడు, గొప్పోడయ్యాడు. తర్వాత కొన్నాళ్ళకి వాడికి పెళ్ళయింది, పిల్లలు, వాడు బాగా సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు ఈ తల్లికి ఈ చిన్నవాడిని చూసి సంతోషించాలో ఈ పెద్దవాడిని చూసి బాధపడాలో అర్థం కాదు. వాడు ప్రతి దానికి తల్లి మీద ఆధారపడతారు. అలా ఉంది మా పరిస్థితి. ప్రతి చిన్నదానికి అయ్యగారు అయ్యగారు అయ్యగారు. అరే, జ్వరం వస్తే కూడా అయ్యగారే, నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థించిన నీ మొర వినే దేవుడు ఆయన. ఆయన నీకు కూడా తండ్రియే. ఆయన నీకు కూడా తండ్రియే. నీలో ఆ మాత్రం బలం లేకపోతే ఈ సభలు ఎందుకు, మందిరాలు ఎందుకు, మనం సహవాసం ఎందుకు? ఆనాడు విశ్వాసులు ప్రార్థిస్తే చెరసాల పునాదులు వణికి సేవకులు విడుదల పొందారు. సేవకులకు బలం మీ ప్రార్థన, మాకు బలమవుతుంది మీ ప్రార్థన. సంఘమంతా కలిసి ప్రార్థిస్తే మాకు అనుకూలమైన ద్వారములు తెరవబడుతుంటాయి. అది సంఘ ప్రార్థన యొక్క బలం. అదేమిటో విచిత్రం, ప్రతి చిన్నదానికి మా మీద ఆధారపడుతుంటే మాకు సిగ్గుగా ఉంది, మేము సరిగ్గా పెంచట్లేదేమో అని. లేదు, మీకు తెలుసా WCM సంఘాలు 4 రాష్ట్రాల్లో పరిచర్య ఉంది మాకు. 4 రాష్ట్రాల్లో ఉన్న సంఘాలు కూడా వాళ్ళ సమస్యల కోసం, బాధల కోసం, ఇబ్బందుల కోసం ఏడ్చి మొరపెట్టి తుడుచుకొని 10 సంవత్సరాలు అయిపోయింది మేము మానేసాం. మేము మా కష్టాల బాధల కోసం ఏడవడం అనే స్థాయి దాటేసాం. మేము అక్కడ లేవు ఇప్పుడు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పనా? ఒక ఇద్దరు రండి నాన్న స్టేజ్ మీదకి, మీకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టు మీకు చూపిస్తాను. ఒక ఇద్దరు రండి. మీటింగ్ అయిపోకముందే వచ్చేసేయండి పైకి. వెరీ గుడ్, రైట్ రైట్. చూడండి, వీళ్ళిద్దరూ మనమే అనుకోండి, మనలో 2 గుంపులు అనుకోండి. వీళ్ళు
మనలో రెండు గుంపులు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తుంటారు ఎప్పుడు మనలాగే. అప్పులు పోవాలి, బాధలు పోవాలి, కష్టాలు పోవాలి, పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు కావాలి, ఫలాలు కావాలి, స్థలాలు కావాలి, బాబో ఇంకా పెద్ద లిస్ట్ ఉంటుంది. ప్రతిదానికి ఏడవడం అడగడం, ఏడవడం అడగడం, మనలాగే ప్రార్థిస్తున్నారు. ఉన్నట్టుండి ఏమైందో, ఈ మనిషికి బుద్ధి వచ్చేసింది. వచ్చింది కదా, ఈ మనిషికి బుద్ధి వచ్చింది. వెంటనే ప్రార్థన చేయడం మార్చేశాడు. ఏమిటో తెలుసా? ఇన్నాళ్ళు బాధలు పోవాలి, ఇబ్బందులు పోవాలి, కష్టాలు పోవాలి, ఆశీర్వాదాలు, అప్పులు ఇవన్నీ ఏడిచేవాడు కదా. ఒకరోజు ఈ అబ్బాయికి బుద్ధి వచ్చేసి, ఏంటో నేను దేవుడిని ఎప్పుడు అడుక్కుంటూనే ఉన్నాను, దేవుడు నాకు అన్ని సమకూరుస్తున్నాడు, కానీ నేను దేవుడు అనుకున్నట్టు ఇంకా తయారవ్వట్లేదే, దేవుడు అనుకున్నట్లు నేను ఇంకా నిర్మించబడలేదే, నాకు కావలసిన అన్ని ఇస్తున్నాడు కానీ నేను ఆయనకు కావలసినట్టు మారలేదే, నా బ్రతికి ఎక్కడేసిన గొంగలి, నేను ఎంత ప్రార్థిస్తానో అంత దేవుడు నాకు అన్ని ఇస్తున్నాడు కానీ నేను ఆయనకు అనుకూలంగా మారలేదే, ఆయన నా గురించి ఎంత అనుకున్నాడు అది నేను సాధించలేదే అనుకుని ప్రార్థన చేసే విధానం మార్చాడు. ఏమని ప్రార్థించాడో తెలుసా? ప్రభువా, ఏది నీ చిత్తమో అది నెరవేర్చడానికి నన్ను, నా కుటుంబాన్ని వాడుకో. అప్పటి నుంచి తను అడుగుతున్న ప్రార్థన, నీ చిత్తం ఏమిటో చెప్పు, నన్ను, నా కుటుంబాన్ని నీ కొరకు వాడుకో. తన కష్టాల గురించి, అప్పుల గురించి, రోగాల గురించి, వ్యాధుల గురించి అడగడం మానేశాడు. కానీ ఈ గుంపు మాత్రం అడుగుతూనే ఉంది. కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, వడ్డీలు. ఈ గుంపు మాత్రం మానేసింది. ఒకరోజు ఇతను ఏడవడం ప్రారంభించాడు. ప్రభువా, నన్ను నీ కొరకు వాడుకో చాలు, నీవేంటో నాకు అర్థమయ్యేటట్టు చేయి చాలు, నన్ను, నా కుటుంబాన్ని ప్రభువా నీ కొరకే వాడుకో, ఇంకా ఏ ప్రార్థన చేయట్లేదు, ఏడ్చి నీ కొరకే వాడుకో అంటున్నాడు. ఇప్పుడు ఎవరి ప్రార్థన నచ్చుతుంది దేవునికి? ఈ మొదటి వ్యక్తి ప్రార్థననా, రెండో వ్యక్తి ప్రార్థననా? మనం ఎలా ప్రార్థిస్తాము? ఈ మొదటి వ్యక్తిలాగా చేస్తాం. దేవుడు చూసి చూసి ఒకరోజు ఇతని మీద చేయి ఉంచుతాడు. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు ఇతని మీద చేయించి ఉంటాడో వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఇతని జీవితం 2 అడుగులు ముందుకొస్తుంది. అడగకుండానే ఒంట్లో ఉన్న వ్యాధులు, బాధలు తొలగిస్తాడు నా దేవుడు వాడుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్లాస్టిక్ చప్పట్లు కొట్టకండి, దేవునికి బంగారు సమర్పించండి. అన్ని సగం సగం చేయకూడదు. దేవుని మనసారా శక్తి లోపం లేకుండా స్తుతించాలి. ఆమేన్. సాతానికి భయం పుట్టాలి. వీళ్ళకేదో దేవుడు అర్థమవుతున్నట్టున్నాడు, వీళ్ళకి దూరంగా ఉంటే మంచిదని వాడు భయపడాలి. వాడు టిప్పు 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 అని కొట్టగానే వీళ్ళ ముఖం అర్థమైంది వీళ్ళకి, అందుకే నార్మల్గా ఉన్నారు వీళ్ళని, వాడు ఇంకా పక్కకొచ్చి కూర్చుంటాడు. వాడికి భయం కలిగేటట్లు దేవుడు మనకు అర్థం కావాలి. దేవుడు ఇతన్ని వాడుకోవడం ప్రారంభించిన తర్వాత అడగకుండానే ఒంట్లో వ్యాధులు పోయినాయి కదా, ఇతన్ని దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. ఇంకో 2 అడుగులు ముందుకు వస్తే ఇతని అప్పులు, బాధలు, సమస్యలు అడగకుండానే తొలగిపోతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇతన్ని దేవుడు ఇంకో 2 అడుగులు ముందుకు వాడుకుంటే ఇతని కుటుంబం మారింది, ఇతని బంధువులు మారారు, ఇతని ద్వారా అనేక వందల మంది మారుతున్నారు. దేవుడు ఇతన్ని ఇంకా వాడుకుంటూనే ఉన్నాడు. ఇతను అనేకులకు పెట్టగలిగేవాడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడున్నాం చూడండి, మన గుంపు ఎక్కడే వేసిన గొంగలు అక్కడే. అడుక్కోవడమే, ఇంకా అడుక్కోవడం. కానీ ఇక్కడ చూడండి, అన్నీ తీరిపోతున్నాయి. మీకు అక్కరగా ఉన్నవేవో మీరు అడగక మునిపి ఆయనకు తెలుసు అన్న వచనం ఇక్కడ నెరవేరిపోతూ ఉంటుంది. నీతిని, రాజ్యాన్ని వెతికాడు కదా, అన్ని ఇవ్వడం దేవుడు ప్రారంభించడం ఇక్కడ నెరవేరిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఉద్ధరించబడితే మీరు చెప్పండి, చాలాసార్లు చిన్న చిన్న పిల్లలు చనిపోతుంటారు చాలా చోట్ల. స్కూల్ బస్ యాక్సిడెంట్ అయ్యో, అనారోగ్యాలు వచ్చో, లేకపోతే హాస్పిటల్లో కూడా పుట్టిన తర్వాత 2 రోజులకో, వారం రోజులకో చనిపోతుంటారు. ఈ చిన్న చిన్న పిల్లల్ని దేవుడు కాపాడలేడా? ఇలా చిటికెలో పని కదా, కాపాడగలడా లేదా? మరెందుకు మౌనంగా ఉంటున్నాడు దయామయుడు? పెద్ద కారణం ఉంది దానికి, న్యాయమైన కారణం ఉంది దానికి. సంఘానికి ఇంకా తెలియదు. సేవకులు చాలామంది గుండెపోటుతో చనిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు. సేవకుల్ని కాపాడడం దేవుని చాతనవుతుందా అవదా? ఒక రోజు ముందే తప్పించగలడా లేదా? మరి ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? సేవకుడు చనిపోతే తన కుటుంబమే కాదు, సంఘమే అనాథ అయినంత పని అవుతుంది. ఎందుకంటే అంతే బాధ్యత, ప్రేమ ఇంకొకరి దగ్గర దొరకదు. నిజం. నేనున్నాను, 1 గంట 2 గంటలు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి, మీ ఆలోచన విధానాన్ని స్థిరపరిచి, దేవుడికి మిమ్మల్ని దగ్గర చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. తర్వాత మీరు మా ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎప్పుడో ఒకసారి మాట్లాడతాము. వాళ్ళకు టైం ఇస్తారు, 1 టైము 2 టైము మీకు దొరుకుతానేమో. మొత్తం మీద ఏదైనా సభలోకి వచ్చినప్పుడు చూస్తే మిమ్మల్ని గుర్తుపడతానేమో. అంతకు మించి మీరు కావాల్సి వచ్చినప్పుడల్లా నేను మీ దగ్గరికి రాలేను. కానీ అయ్యా సమస్యల్లో ఉన్నానంటే తన సొంత పనులు కూడా పక్కన పెట్టుకుని వచ్చేది మీ స్థానిక సేవకులే. మీ చుట్టూ ఉండి మిమ్మల్ని నడిపించేది మీ సేవకులే. వాళ్ళ ప్రేమను, వాళ్ళ బాధ్యతను, వాళ్ళ కష్టాన్ని ఎప్పుడు మర్చిపోకండి. వాక్యాన్ని బట్టి, సత్యమును బట్టి మమ్మల్ని ప్రేమించి, అభిమానించి మా కోసం ప్రార్థించండి. కానీ వారి ప్రేమ, బాధ్యతను బట్టి ఎప్పుడు వారు చేయి పట్టుకుని జాగ్రత్తగా ఉండండి. ఆమేన్.
ఎప్పుడైనా అడిగారా మీరు, మీ అయ్యగారులు మిమ్మల్ని అమ్మ ఎలా ఉన్నారు, మీ కుటుంబం ఎలా ఉంది, అప్పుల బాధలు అన్నారు ఇప్పుడు పర్లేదా, భర్త మారాలన్నారు మారాడా, కొడుకు అన్నారు మారాడా, పరిస్థితులు ఎలా ఉన్నాయి, రోజు దుఃఖపడుతున్నావా తల్లి, నేను నీకోసం ప్రార్థిస్తానులే, మొన్న ఉపవాస ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకున్నా, ఇలా ప్రతిదీ నిన్ను అడుగుతాడా అడగడం మీ సేవకుడు? హలో, ఇదిగో దూరంగా ఉన్న వాళ్ళు కనీసం అయితే ఇలా కనండి, లేదా ఇలా కనండి, ఏది అడిగినా ఏం చేస్తున్నారు మీరు? మనం అందరం దేవుని మాటలు ముచ్చటించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, మీ అయ్యగారులు మిమ్మల్ని అడుగుతారా అడగరా మీ బాగోగులు? మీరు ఎప్పుడైనా అడిగారా, అయ్యగారు మీ పరిస్థితి ఎలా ఉంది, మీ కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? మొన్న అప్పు చేసి మరీ సభ పెట్టారు కదయ్యా, అంత సమకూరినయ్యా, ఇప్పుడు ఎలా ఉంది, మనం ఏమైనా ఉపవాస ప్రార్థన చేద్దామా, మీ ఆరోగ్యం ఎలా ఉందయ్యా అడుగుదామా? సంఘం మొత్తంలో 2-3 ఉంటారు అడిగేవాళ్ళు, అందరు ఎందుకు అడగరు? నేను అదే చెప్తున్నాను, సంఘ ప్రేమ, సంఘ నియమము దేవుని ఆలోచనతో ముడిపడి లేదు. చేసిందంతా ఎక్కడో చోట డిస్టర్బ్ అయిపోతుంది. అందరం మనం అనుకున్న 1000 మందిని సంపాదించుకున్నాం, 500 మందిని సంపాదించుకున్నాం, 10,000 మందిని సంపాదించుకున్నాం, పునాది మీద నిర్మాణం లేదు, ఇసుక మీద గోడలు కట్టేస్తున్నాం. ఒకరోజు వరద రాగానే మొత్తం కోల్పోతుంది. పునాది బండ మీద వేయబడాలి, అది బుద్ధిమంతుని పునాది. దేవునికి స్తోత్రం. ఎందుకు మనకు ఈగోలు, ఎందుకు పంతాలు పట్టింపులు ఎందుకు? ఆయన చెప్పినట్లు అన్ని మార్చుకుందాం, ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. మరణం తర్వాత ఆయన ముందు టీవీగా నిలబడేటట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి చెప్పనా, దేవుని మనసులో మీరు కరెక్ట్గా ఉన్నంత వరకు లోకం నిన్ను విడిచిపెట్టిన ధైర్యంగా ఉండు, ఎవరెన్ని నిందలేసిన ధైర్యంగా ఉండు, ఎవరెన్ని మాటలన్నా ధైర్యంగా ఉండు. ఆయన మనసులో ఆయన ముందు నువ్వు కరెక్ట్గా ఉంటే చాలు, ఆయన దిగొస్తాడు నీకోసం, ఆయనే నిరూపిస్తాడు నిన్ను. ఆయన యోసేపు దేవుడు, దానియేలు దేవుడు, శద్రక మేషక అబేద్నెగోల దేవుడు, వారిని నిరూపించిన దేవుడు ఆయన. ఆయన్నే మనం ఇంకా ఆరాధిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యంలో ఎందుకని అవన్నీ ఉన్నాయో మనకు తెలియదు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీకు బాగా తెలుసు అనుకుంటాను. పరలోక రాజ్యంలో బంగారపు వీధులు ఉంటాయా? ఇగో తలూపమని చెప్పా, అదే ఉంటాయా? బంగారపు భవనాలు ఉంటాయా మన కోసం, ఇండ్లు ఇట్లాగా ఉంటాయిగా? అవును. అసలు పరలోక రాజ్యంలో నదులు ఉంటాయి? అసలు నదులు ఏమైనా పారతాయా? పారవా? కొండలు పర్వతాలు ఏమైనా ఉంటాయా? పోనీ పరలోక రాజ్యంలో ఏమైనా పంటలు పండుతాయా? చెట్లు ఫలాలు ఏమైనా ఫలిస్తాయా? ఉండవా? పోనీ పరలోక రాజ్యంలో పక్షులు జంతువులు ఏమైనా ఉంటాయా? అవి కూడా ఉండవా? గ్రేట్ అండి. ఏమేమి ఉంటాయో అవన్నీ ఉండవని చెప్తున్నారు మీరు. గ్రేట్. పరలోకంలో జీవజల నది ప్రవహిస్తూ ఉంటే ఈవలను ఆవలను జీవవృక్ష ఫలములు ఉన్నాయి. పరలోక రాజ్యంలో కొండలు పర్వతాలు ఉన్నాయి. అందులో ఒక పర్వతం మీద ఆయన పరిశుద్ధ గుడారం కూడా ఉంది. అక్కడ అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని అడుగుతుంది లేఖనం. జంతువులు అన్నారు, మరి ఏలియన్ తీసుకురావడానికి వచ్చినాయి ఏంటి? అగ్నిగుర్రములు కదా, రథములు రాలేదా? చెట్లు ఫలాలు ఫలించవా? 12 నెలలు 12 కాపులు అక్కడ ఫలిస్తున్న జీవవృక్ష ఫలం ఏమిటి? అక్కడ పంట పండదా? మరి పరలోక రాజ్యంలో దేవదూతల ధాన్యం ఎలా పండుతుంది? దేవుడు ఓం భీం బుష్ అనగానే వచ్చేస్తుందా? భూమి మీద ఎలాంటి అందమైన ప్రకృతి ఉందో దీనికంటే కొన్ని లక్షల కోట్ల రెట్ల అందమైన ప్రకృతి పరలోక రాజ్యంలో ఉంది. అది మాయాలోకమో అద్దాల మేడో కాదు, అందమైన ప్రపంచం, అందమైన ప్రపంచం. ఆమేన్. అక్కడ మేఘాలు కూడా ఉన్నాయి, ఆకాశం కూడా ఉంది, అందమైన ప్రపంచం. చాలా అందమైన ప్రపంచాన్ని చూస్తాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. మన కళ్ళ ముందే దేవదూతలు అటు ఇటు వెళ్ళడం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. మన కళ్ళ ముందే యేసు ప్రభు అటు ఇటు వెళ్ళడం చూస్తాం. సహజంగానే మన ఇంట్లో వాళ్ళు తిరిగినట్టుగానే ఉంటుంది అక్కడ. ఉన్నట్టుండి యేసు ప్రభు అటు వెళ్తూ వెళ్తూ, ఏ నాన్న రా నాతో పాటు రా, నేను కొంచెం దూరం వేరే ప్రపంచానికి వెళ్తున్నాను, వస్తావా అంటే, గొర్రె పిల్ల ఎక్కడికి వెళ్ళను అక్కడికి మనము నువ్వు వెళ్తామంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బా, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎప్పుడు మనం ఇది చేసి చక్కగా మాట్లాడుకుంటూ తీసుకెళ్ళిపోతుంటే ఒకసారి ఊహించుకోండి, అద్భుతమైన ప్రపంచంలో. పరలోకం గురించి తెలుసుకోకుండా పరలోకం వెళ్దామని ప్లానింగా? బస్సు ఎక్కితే ఏమంటాడు కండక్టర్, ఎక్కడికి అని అడగడా? ఏం చెప్తావు? ఏమో అంటవా? మళ్ళీ అడుగుతాడు, ఎక్కడికి బాబు? ఏమో తెలీదు. మళ్ళీ అడుగుతాడు ఎక్కడికని. మళ్ళీ అన్నామంటే ఏం చేస్తాడు? ఈసారి మెడలు బట్టి బయటికి నెట్టేస్తాడు. ఏమో తెలియదు ఏంట్రా అని. నువ్వు వెళ్ళే పరలోక రాజ్యం గురించి నీకు ఇంతేనా తెలిసింది? అద్దాల మేడలు, బంగారపు వీధులు, బంగారపు భవనాలు. ఎక్కడున్నాం మనం?
అడుక్కోవడానికి భక్తి చేయడం ఏమిటండి? ఇదే ఈరోజు క్రైస్తవ్యం అపార్థం అయిపోయింది దేశానికి. వీడియోలో ఏమన్నాను నేను? క్రైస్తవ్యం భారతదేశానికి అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేసే టైం వచ్చేసింది. తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. ఆమేన్. అవును, మనం ప్రార్థన చేస్తే పరలోకంలో బంధించబడుతుంది, విప్పబడుతుంది అన్నారు. భూలోకంలో బంధించబడుతుంది అన్నారు. ఏం బంధించి ఏం విప్పాలి? ఆశీర్వాదాలు, దీవెనలు, శాపాలు, దురాత్మలేనా? దేవుడు ఏం బంధిస్తున్నాడు, ఏం విప్పుతున్నాడు, మనం ఏం బంధించి విప్పాలి తెలుసుకోవాలి కదా. ఇదిగో ఈ పుస్తకం పేరు న్యాయస్థానం, విశ్వ న్యాయస్థానం. ఇందులో రాశాను నేను చెప్తున్నా, ఈ పుస్తకం కానీ మీకు అర్థమైంది అంటే మీ ప్రార్థన గది భగ్గున మండి తీరుతుంది. అలాంటి సూత్రములు, నియమములు ఇందులో నియమించబడ్డాయి. 8.5 గంటల ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్న అనుభవంలోంచి పుట్టిన పుస్తకం ఇది. ఆమేన్. ఈ పుస్తకాన్ని మీరు సంపాదించుకుంటే మీకు అర్థమైపోతుంది. ప్రతి పేజీ మీతో మాట్లాడుతుంది. నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరు ఏం చదువుతున్నా సరే అవన్నీ మీకు ఇలాగా కనబడిపోతూ ఉంటాయి బొమ్మల రూపంలో. మీరు ఏం చదువుతున్నా సరే ఆ సబ్జెక్ట్కి అనుకూలంగా ఇక్కడ బొమ్మలు ఉంటాయి మీకు. నా 16 పుస్తకాలు మొత్తం మీకు ఇలాగే దొరుకుతాయి. ఎందుకు ఇంత కష్టపడి పుస్తకాలను ఇలా తయారు చేసామో తెలుసా? ఒకటే కారణం. సాతాను ఏదో ఒక కారణంతో మనం మర్చిపోయేటట్లు చేస్తాడు. మన హృదయంలో ఉన్న విత్తనాలని ఎత్తుకుపోతుంటాడు. సైకాలజీ ప్రకారంగా ఏదైనా మనం చూస్తూ చదివినా ఎక్కువసేపు చదువుతాం, చదివింది వెంటనే మర్చిపోం. ఆ బొమ్మ గుర్తుకు రాగానే సబ్జెక్ట్ అంతా గుర్తుకొస్తుంది. సాతాను నాటిన విషబీజానికి విరుగుడు నేను చేస్తున్న ఈ ప్రయత్నం. ప్రైజ్ ది లార్డ్. చిన్న పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకుంటారు దేవుని జ్ఞానాన్ని. అందుకని ఈ పుస్తకాలను ఇలా తయారు చేశాం. బ్రతికితే ఆయనకు నచ్చిన పని చేయడానికి ఎంతైనా తెగించి బ్రతకాలి. ఆయన మురిసిపోవాలి. శభాష్, నువ్వు భూమి మీద ఉన్నందుకు నాకు పరలోకంలో సంతోషంగా ఉందని ఒక్కసారి అనుకుంటే చాలు, దేవదూతల ముందు మన ఘనత పెరిగిపోతుంది. ఆమేన్. నువ్వు భూమి మీద ఉన్నందుకు నాకు సంతోషం నాన్న అని దేవుడు అనుకోవాలంతే. అలా బ్రతుకుదాం. ఒక్కొక్క అడుగు దేవుడే హెచ్చిస్తాడు మనల్ని. అన్నీ ఆయనే సమకూరుస్తాడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, దేవుడు సమీపించడానికి తేజస్సులో ఉంటాడు. ఆయన ఇంతవరకు దేవదూతలు కూడా చూడకుండా రెక్కలు కప్పుకొని స్తుతిస్తుంటారు, ముఖాన్ని అడ్డు పెట్టుకొని. అలాంటి దేవుణ్ణి మనం ఎప్పుడైనా పరలోకం వెళ్ళి చూడగలుగుతామా? ఇదిగో ఈ పుస్తకంలో ఆ రహస్యం ఉంది. దీని పేరు అదృశ్య దేవుడు. తప్పకుండా మీరు ఈ పుస్తకాన్ని సంపాదించుకోండి. సమీపించరాని తేజస్సు మర్మం ఇందులో ఉంది. యేసుప్రభు కాశ్మీర్ వచ్చాడని చెప్పి ఒక వదంతి. నేనేమన్నానంటే, కాశ్మీర్ రావడం ఏమిటి, నా దేవుడు అన్ని దేశాలకు వచ్చాడన్నాను. అదేమిటి అన్ని దేశాలకు రావడం అంటే, ఈ పుస్తకం చదవమన్నాను. ఈ పుస్తకం చదివి అంటాడు, నిజమే, ఆయన అన్ని దేశాలకు దేవుడే అంటున్నారు. అలాంటి అద్భుతమైన నిరూపిత గ్రంథం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రభువు, అందరికీ ప్రభువు, కొందరికి కాదు అందరికీ ఆయనే ప్రభువు. ఆమేన్. ఇందులో యోనా గురించి ఒక అద్భుతమైన మర్మం ఉంది. యోనా భక్తుని గురించి ఇప్పటివరకు క్రైస్తవ సమాజం గుర్తించలేని రహస్యం ఈ పుస్తకంలో ఉంది. తప్పకుండా సంపాదించుకోండి. అంత మాత్రమే కాకుండా, దేవుడు ఒక్కడైతే ఇన్ని మతాలు ఎందుకు, ఇన్ని భాషలు ఎందుకు, ఇన్ని సాంప్రదాయాలు ఎందుకు, ఇన్ని గుంపులుగా ఎందుకు దేవుడు విడదీశాడు? ఇలాంటి ప్రశ్నలన్నిటికో ఈ పుస్తకం మీకు జవాబిస్తుంది. ఇది ప్రపంచమంతట నిజ దేవుని ముద్ర అనే పుస్తకం. తప్పకుండా వీటిని సంపాదించుకోండి. దీంట్లో ఉన్న జ్ఞానం వల్ల మీకు బైబిల్ బాగా అర్థమవుతుంది. కొందరికి ఇలా పుస్తకాలు పరిచయం చేస్తుంటే నచ్చదు. ఎందుకండి పుస్తకాలు, బైబిల్ సరిపోదా అని. మరి ఇన్నాళ్ళు చదివి ఏం సాధించావు నాన్న? ఈ రహస్యాలని తెలుసుకోగలిగావా? బైబిల్లో ఉన్న విషయాలు తెలుసుకోవడానికే దేవుడు బయలుపరిచిన సంగతులు ఇందులో ముద్ర వేసి మీకు ఎందుకు పరిచయం చేస్తున్నావో తెలుసా? ఈ మట్టి మనిషి ఒకరోజు మట్టిలో కలిసిపోయినా ఈ మనిషిలో ఉన్న ఆలోచన ఎప్పుడు మీతో మాట్లాడడానికి ఈ పుస్తకాల పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషి లేకపోయినా దేవుని పని జరగాలి. మీరు చెప్పండి, బైబిల్ రాసిన ప్రవక్తలు ఉన్నారే, వాళ్ళు ఇప్పుడు బ్రతుకున్నారా? బైబిల్ రాసిన ప్రవక్తలు బ్రతుకున్నారా? కానీ వాళ్ళ మాటలు ఎందుకు ముద్రించబడి ఉన్నాయి, మనం చూడగలుగుతున్నాం. అలా మనిషి లేని రోజున కూడా దేవుని పని జరగాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ పుస్తకాలు పరిచయం చేస్తున్నాం. బైబిల్ చాలు మనకి, కానీ నువ్వు ఒక్కడివి చదివి ఇన్నాళ్ళు నువ్వు తెలుసుకోలేదు కాబట్టి సహవాసాన్ని బలపరిచాడు దేవుడు. ఒకరి నుండి ఒకరికి నేర్పించే పని పెట్టాడు దేవుడు. ఆమేన్. ఇదిగోండి, మొన్న మే 1వ తారీఖున ఈ కొత్త పుస్తకం ఒకటి రిలీజ్ చేశాను. దీని పేరు వ్యతిరేక ప్రశ్నలు. లోకం మనల్ని చాలా ప్రశ్నలు అడుగుతుంది వ్యతిరేకంగా. నన్ను పరిచయం చేస్తున్నప్పుడు సేవకులు అదే మాట చెప్పారు. ఎలాంటి ప్రశ్నకైనా మృదువుగా సమాధానంగా చెప్పడం నేర్చుకున్నాను నేను. ఎందుకో తెలుసా? నోరు మంచిదైతే ఊరు మంచిది. క్రైస్తవుడి నోటి నిండా జ్ఞానం ఉండాలి, సహనం కూడా ఉండాలి. ఇందులో ఒక 150 ప్రశ్నలకు, లోకం అడిగే 150 ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పగలుగుతావు. మన జవాబు ఎవరికి కోపం తెప్పించదు, ఆవేశం తెప్పించదు, ఆలోచనే తెప్పించాలి.
అలాంటివన్నమాట. అంత మాత్రమే కాదు, లోకం అడిగే ఇంకో 600 ప్రశ్నలకి ఇందులో జవాబులు ఉన్నాయి. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. ఇవి మీ చేతుల్లో ఉంటే మీరు ఎలాంటి ప్రాంతంలో ఉన్న దేవుని పని మీ ద్వారా జరుగుతుంది. ఇంకో పుస్తకం ఉంది, దేవుడు లేడు అనే వ్యక్తికి. ఇందులో సైన్సే చేసిన సువార్త ఉంటుంది. 50 ప్రశ్నలు ఉంటాయి ఇందులో. దాదాపుగా 1600 ప్రశ్నలకు జవాబులు రాసే కృపనిచ్చాడు దేవుడు. ఎలాంటి జవాబులు తెలుసా? శత్రువు కూడా కాదనలేనంత బలమైన స్థిరత్వం ఇచ్చాడు ఆయన. ఎందుకంటే శత్రువుకు మించిన జ్ఞానం పరిశుద్ధాత్ముని సొంతం. ఆమెన్. చాలా ప్రశ్నలు అడుగుతారు. రీసెంట్గా నన్ను ఒక పూజారి గారు అడిగారు, ఒక మూడు సంవత్సరాలు అయింది అనుకుంటాను. అడిగారు ఏమిటంటే, కిరణ్ పాల్ గారు, మీ సందేశాలు ఎప్పుడు మేము వింటుంటాం, చాలా నచ్చుతాయి. ఎందుకంటే మీరు మమ్మల్ని కూడా ఎంతో గౌరవిస్తారు. మీరు ఎవరినైనా గౌరవిస్తూనే ఉంటారు. మీరు చెప్పాలనుకున్నది ముఖం మీద చెప్పినా సరే విని మాకు చాలా గౌరవాన్ని, ఆనందాన్ని కలగజేస్తుంటాయి. మీరు మాకు తెలియకుండానే కోసికారం పెడతారు సార్ అన్నాడు ఆయన. అంత ప్రేమగా మాట్లాడతారు అంటూ ఒక చిన్న లౌక్యంగా ఆ మాట అన్నాడు. అంటూ ఏమన్నాడంటే, ఓ ప్రశ్న నా దగ్గర ఉంది, మీ దగ్గర సమాధానం ఉందో లేదో నాకు తెలియదు అన్నాడు. ఏంటి అని అడిగాను. మీ క్రైస్తవులు ఆడవాళ్ళకి తెల్ల చీరలు కట్టడం ఎందుకు నేర్పిస్తున్నారు సార్? భారతదేశ సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోతేనే కదా తెల్ల చీర కట్టాలి అన్నాడు ఆయన. అప్పుడు నేనన్నాను, ఎందుకని మీరు అలా అనుకుంటున్నారు అన్నాను. తెల్ల చీర కట్టుకుని వాళ్ళ బంధువులకు ఫంక్షన్ల దగ్గరికి ఎక్కడికైనా పోతే వాళ్ళకి ఎంత తలవంపులు సార్. భర్త బ్రతుకుండగా ఏంటిది అని వాళ్ళ బంధువులు అడుగుతుంటే వాళ్ళు తలదించుకోరా సార్ అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, నా దగ్గర ఒక ప్రశ్న ఉంది, దానికి మీ దగ్గర జవాబు ఉందా అని అడిగాను. ఏంటి అన్నాడు. మీ ఆశ్రమాలలో, మఠాలలో చాలామంది కాషాయపు చీరలే కట్టుకొని కాషాయ బట్టలే వేసుకొని ఉంటారే, వేరే బట్టలే వేసుకోరు, ఎందుకు అన్నాను. వాళ్ళకి వీళ్ళకి ఏంటి సార్ పొంతనా అన్నాడు. పొంతనుందో లేదో నేను చెప్తాను, అడిగింది నాతో చెప్పండి అంటే ఆయన అన్నాడు, ఎవరైతే తమ బ్రతుకులు సమర్పించుకుని ఆ మఠాలకు, దేవునికి పూర్తిగా జీవితాన్ని అర్పిస్తారో, ఇంకా మాకు వేరే కోరికలు వద్దు అనుకుంటారో, వాళ్ళే కాషాయపు బట్టలు వేసుకొని అక్కడ ఉండి సేవ చేస్తూ ఉంటారంట. అలాగే క్రైస్తవుల్లో కూడా తమ బ్రతుకుల్ని పూర్తిగా దేవునికి సమర్పించుకొని, మా సొంత ఇష్టాలొద్దు, మాకు రంగు బట్టలు కూడా వద్దు, దేవుని కొరకే బతుకుతాం అనుకున్న వాళ్ళే తెల్ల బట్టలు వేసుకుంటున్నారు. ఇది నిష్ఠకు సంబంధించి, ప్రతిష్టకు సంబంధించి, సమర్పణకు సంబంధించింది. అలాగని క్రైస్తవులు అందరు తెల్లబట్టలు ఏమి వేసుకోరు. తమ బ్రతుకుల్ని, తమ ఇష్టాలను కూడా పూర్తిగా సమర్పించిన వాళ్ళే తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఇది సమర్పణకు సంబంధించిందే కానీ సాంప్రదాయానికి సంబంధించింది కాదు అన్నాను. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? అలాగైతే ఆ సమర్పణ మీకెందుకు లేదు కిరణ్ సార్, మీరెందుకు షూటు బూట్ వేసుకొని తిరుగుతున్నారు అన్నాడు. లోకం చూసారా, మనం మంచి చెబితే మన మీద వేలెత్తి చూపే వరకు ఊరుకోదు, ఈగో, ఒప్పుకోలేక. అప్పుడు నేనన్నాను, మీలాంటి పూజారులు, మీలాంటి పెద్దలు భారతదేశం అంతా బాప్తిసం పొందితే నేను కూడా వైట్ అండ్ వైట్ వేసుకుందామని ఎదురు చూస్తున్నాను అన్నాను. వందనాలు సార్ అని వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి మనకు నచ్చింది చెప్పొద్దు. ఏం చెబితే వారికి అర్థమవుతుందో అదే చెప్పడానికి దేవుణ్ణి అడగాలి. ఆ పూజారి గారు నన్ను ఇంకో మాట అడిగాడు స్టార్టింగ్లో, ఇవి అడక్క ముందు. మీకు కోపమే రాదేటండి, మేము ఏది అడిగినా చాలా ఓపికగా ప్రేమగా జవాబు చెప్తారు. మీ బైబుల్ అన్నాం, మీ దేవుణ్ణి అన్నాం, అయినా మీరు చాలా ప్రేమగా మాట్లాడారు. మీకు కోపం రాదంటే నేను అన్నాను, భలే అడిగారు మీరు. కోపం రాకపోవడం ఏమిటి, మీ అందరికంటే ఎక్కువ భగ గుండె మండిపోతుంటుంది నాకు, ఎందుకంటే మీకంటే ఎక్కువ కారం ఉప్పు తింటుంటాను నేనన్నా. మరి అదేంటండి ఎప్పుడు మీరు కోపగించుకున్నట్టు కనబడదు మాకు, ఘాటైన మాటను కూడా తీగ మీకు బాగా అలవాటు. అప్పుడు అన్నాను నేను, నా కోపం అంతా నేను మోకరించి నా దేవుని దగ్గర చూపిస్తాను. ప్రభువా ఇంకెంతకాలం, సమాధానం వీరికి అర్థం అవ్వకుండా ఇంకెంతకాలం, వీరు మారు మనసు పొందకుండా ఇంకెంతకాలం. ఏ నోటితో నిన్ను అన్నాడో అదే నోటితో నిన్ను స్తుతించేటట్లు చేయి ప్రభువా. ఎక్కడైతే సువార్థికులను అవమానించారో అక్కడే సువార్థికులకు సహాయకులుగా చేయి ప్రభు వాళ్ళని. ఇంకెంతకాలం ప్రభు అని కోపం అంతటిని ప్రార్థనలో, కన్నీళ్ళలో పెడితే దేవుడిచ్చే ఆలోచనతో బయటకు వచ్చి వెలుగును పంచుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని. ఈరోజు మేము ఇంత సక్సెస్ అవుతున్నాం, ఇన్ని రకాలుగా దేవుని పనిని సాధించగలుగుతున్నామంటే దాని వెనకాల ఉన్న కారణం ఒక్కటే, మా స్వబుద్ధిని చంపేశాం. మానకుండా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం, ప్రతిదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. విచిత్రం చూడండి, కొందరు గట్టిగా 25 సార్లు కూడా బైబిల్ చదవరు కానీ ఏమనుకున్నావు, నన్ను పెంచున అనుకుంటారు. అది చాలు నువ్వు నాశనం అవడానికి. నీకు ఒక విషయం చెప్పనా, గర్వపడడానికి ఒక్క పాయింట్ కానీ ఒక్క అవకాశం కానీ లేదు మనిషికి, ఒక్కటంటే ఒక్కటి లేదు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా మిగలకుండా, ప్రతి వచనంలో ఉన్న న్యాయము, నీతి, జ్ఞానము, వ్యూహము, చట్టము, మర్మము అన్నీ అర్థమైపోయినాక ఇంకా నువ్వు బైబుల్లో నేర్చుకోవడానికి ఏమీ లేనంతగా నీకు బైబుల్ అర్థమైతే అప్పుడు నీకు ఒకటే ఒకటి అర్థమవుతుంది.
బైబిల్లో ఇంకా నువ్వు నేర్చుకోవడానికి ఏమీ లేనంత నువ్వు నేర్చుకొని తెలుసుకున్నాక నీకు తెలిసేది ఏమిటో తెలుసా? అసలు దేవుడు ఇంకా అర్థం కాలేదన్నమాట అని అప్పుడు అర్థమైంది నీకు. అర్థమైంది ఏమైనా? మొఖాలు చూడు ఎట్లున్నాయో. అర్థమైందా ఏమైనా? బైబిల్ మొత్తం అర్థమైనాక నీకు అర్థమయ్యే సబ్జెక్ట్ ఏంటి? దేవుడు ఇంకా అర్థం కాలేదని అప్పుడు అర్థమైంది. నువ్వు గర్వపడడానికి ఎక్కడుంది అక్కడ అవకాశం? దేవుడు బైబిల్ నీకు ఎంత ఎక్కువ అర్థమైతే దేవుడు నీకు ఇంకా అర్థం కాలేదనే విషయమే అర్థమవుతూ ఉంటుంది నీకు. లేదు, మనం అతిశయించడానికి ఏ కారణం మిగిలిలేదు, ఏ కారణం మిగిలిలేదు. మన ప్రార్థన గది నిజమైతే గర్వం మన ముందుండదు. కోపం అంటారా, ఇంట్లో బయట పని కోసం ఆరాటంలో తొందరలో వచ్చేస్తుంటారు, అది వేరు. అరే ఏంటి ఇంకా అన్నం పెట్టలేదు, ఇంకా వంటలు చేయలేదు, ఇంకా ఆ ఏర్పాట్లు జరగలేదు, ఈ ఏర్పాట్లు జరగలేదు, అరుస్తుంటే ఏంటండి నా పాస్టర్ గారు ఇట్లా అరుస్తున్నారు అనుకుంటున్నారేమో. అది తండ్రి బాధ్యత, అది నాయకుని బాధ్యత. ఆ కోపంలో పని జరగాలని ఆతృత ఉంటుంది, నీ మీద ద్వేషం ఉండదు. కోపం ఆ కోపంలో దేవుడు అప్పచెప్పిన బాధ్యత పూర్తి చేయాలనే తపన ఉంటుంది. ఏమే, మీ టీచర్స్ ఎప్పుడైనా కోపగించుకున్నారా? పగతోనా? బాధ్యతతో. మీ అమ్మ నాన్న ఎప్పుడైనా కోపగించుకున్నారా? నువ్వంటే పగ, బాధ్యత. దేవునికి కూడా కోపం ఉంది, ఎందుకంటే ప్రేమలో కోపం ఉంటుంది, అది న్యాయమే చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ త్వరగా కోపపడదంటే ఎప్పటికీ కోపపడదు అనుకున్నారు ఏమిటి? త్వరగా కోపపడదంటే మీరు టైంకి త్వరగా రాలేదు అంటే ఎప్పటికి రాలేదనా? త్వరగా రాలేదంటే ఆలస్యంగా వచ్చారని అర్థం. కాబట్టి దేవుని ప్రజ, మనం దేవుని జ్ఞానానికి చాలా దూరంగా బ్రతుకు.